భాగవతాన్ని ఆంధ్రీకరించిన టైంలో ఆయన గంటము కదలని పరిస్థితిలో వైకుంఠం నుంచి వచ్చే పరిస్థితిని వ్యాస భగవానుడు ఇచ్చిన దాన్ని యథాతథంగా పెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ఇది కాదు, వేరే రకంగా దీన్ని ఎట్లా దించాలని ఆయన స్వేచ్ఛానువాదం చాలా చేశాడు. దీంట్లో స్వేచ్ఛగా ఆయన చేసిన దానికంటే ఇంకా అద్భుతమైన దర్శనం చేశాడు. ఎందుకంటే ఆయన కనపడింది అంత అద్భుతంగా ఆయన వీక్షించి రాశాడు. అలా దీన్ని కూడా రాయాలనుకున్నప్పుడు గంటం కదలకుండా ఆగిపోయింది. ఆయనకు ఐడియా రాలే ఎట్లా తీసుకురావాలా. వైకుంఠం నుంచి వచ్చేది ఆయన గరుడ వాహనంలో వచ్చినట్టుగా గరుత్మంతుణ్ణి గరుడ వాహనంలో వచ్చి దర్శించినట్టుగా వ్యాసుని భాగవతంలో ఉంటుందంట. నేనేం చదవలే. అయితే దాన్ని ఇలా కాదు, వేరే ఏ రకంగా ఆయన వచ్చేట్టుగా పెట్టాలనే ఆలోచన, దాన్ని దర్శనం చేయాలని ఆయన విపరీతంగా ప్రయత్నం చేస్తే ఆయన గంటం కదలలే, అక్కడ ఆగిపోయింది. ఆగిపోతే ఆయన ఆలోచించి బుర్రపట్టుకున్నప్పుడు ఏమిది కొంచెం ప్రశాంతత, అలా నది ఒడ్డుకు పోయి ప్రశాంతత పొంది వస్తే మళ్ళీ వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి నన్ను బయలుదేరుతున్నామంటే బిడ్డ నువ్వు వాకిలు వేసుకోమ్మా అన్నాడు. ఎక్కడంటే నాకు ఆ గంటం కదలలేదు, పోయి అలా బయట కొంచెం సేపు రెస్ట్ తీసుకొని అట్లా స్వేచ్ఛగా సేపు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్ శ్రీరామచంద్రుడు వచ్చి రాసి పెట్టిపోయాడు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ పోయిన తర్వాత వచ్చిందని వాకిలు తీశాడు. వచ్చిందమ్మా, ఏమన్నా అంత బిడ్డను వస్తే కూతురు, ఏమీ లేదమ్మా బయటకు పోతాను, నాకు స్మృతికి వచ్చింది, అందుకు నేను వచ్చాను అని చెప్తాడని చెప్పి కూర్చొని రాసేసిపోతాడు. వచ్చిన తర్వాత మళ్ళా ఈయన వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ పోతన వస్తాడు. రామచంద్రుడు పోతన రూపంలో వచ్చినాడు. ఫస్ట్ వచ్చి రాసేసిపోయినాడు. ఆయన రాసేసిపోయిన తర్వాత ఈ పోతన వస్తాడు. పోతన వచ్చిన తర్వాత మళ్ళా వచ్చి మళ్ళా బయటకు పోయినాడు. మళ్ళీ వాకిలి ఏమి నువ్వు 2 సార్లు వచ్చినావంటే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందంటే ఇప్పుడే రాసిపోతావు కదా అన్నాడు. అనేది నేనేందుకు రాసినా, నేను తెరిచి తీస్తే ఆ పద్యాలు ఉన్నాయంట. అందుకు సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే లిఖించినటువంటి పద్యాలు, రాసిపెట్టిన పద్యాలు ఆ గజేంద్రమోత్సవంలో అదుగా దానికి ఒక అద్భుతం. ఇక్కడ రెండు విధాలుగా, అందుకే లాస్ట్ శ్రీమన్నారాయణ ఫలశ్రుతి చెప్పడం మహా అద్భుతం. అందుకే గజేంద్ర మోక్షాన్ని కనీసం కొన్ని పద్యాలు ఎంత పవర్ఫుల్ అంటే కనీసం రోజు 1-2 పద్యాలు వాళ్ళకు బుర్రలోకి వచ్చి వాళ్ళు స్మృతి చేస్తే కరెక్ట్గా శరీరం వదిలేటప్పుడు చీమ పుట్టినంత నొప్పి లేకుండా డైరెక్ట్గా వైకుంఠానికే తీసుకుపోతాను అని నారాయణుడు సెలవిచ్చాడు. అది వ్యాసుడు డైరెక్ట్గా వైకుంఠానికే. అంత ఉంటుందా? ఒక పద్యం చెప్పుకుని మాత్రానే అంత శక్తివంతంగా ఉంటుందా? అది కూడా అదే సమానంతో ఈయన తెలుగులో కూడా రాశాడు. అందరూ సంస్కృతము పలకరేనట్లు అవి 6 శ్లోకాలు ఉంటాయి. 6 శ్లోకాలకు ఒక పద్యంలోనే ఈయన దాన్ని పొందుపరిచాడు. బీజాక్షర శక్తిని సమ్మితం చేయడంలో పోతన్న గారే సాటినట్టుగా చేశాడు. అయినా సంస్కృత శ్లోకాలుకి ఉన్నట్టుగా పలికితే వాడు శరీరం వదిలేటప్పుడు ఇది చీమ కుట్టినంత నొప్పి లేకుండా సర్వతా శరీరాన్ని వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్తాడు అని ఇది అంటే ఇది అందరికీ తెలుసు అనుకో. అందరూ దాన్ని పొద్దున్నే తెల్లవారి లేవకముందే మంచం మీద ఏమీ పవిత్ర కార్యాలు చేయకూడదంట. అటువంటి మంచం మీద నుంచి లేయక ముందే, కళ్ళు విప్పక ముందే ఆ పద్యాలు చదివి తర్వాత ఆ ఏనుగును, ఆ మొసలిని, అక్కడున్న ప్రదేశాన్ని, నారాయణ దర్శనాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకొని ఆ పద్యం చెప్పుకొని బయటకు వస్తే వాడికి అంత్యదశలో ఆ పుణ్యం సంప్రాప్తమై వానికి సహాయం చేస్తుంది అని
మనకు దీని ద్వారా మనకు తెలుస్తున్న విషయం. ఇది మనకు తెలిసిందనుకో అది ఉంటుందా ఉండదా అని మనకు డౌట్. అంత మాత్రం చేత ఆ పద్యం చెప్పుకున్న మాత్రం చేతనే వైకుంఠ ప్రాప్తి వస్తే ఇక ఏం పెద్ద కథ ఉంది. ఆ పద్యం నేర్చుకోవడం ఎంత ఉంది, రోజు ప్రొద్దున్నే 1 నిమిషం పాటు ఏం చెప్పుకుంటే ఏం నష్టం వచ్చింది అనుకోవచ్చు. అది అంత దూరం ఎందుంటుంది, ఏంటో కథలు చెప్తారు అనుకుంటామా లేదా? ఇప్పుడు కానీ నమ్మకం ఉందంటారా? చెప్పినా కూడా వ్యాసుడు చెప్పినాడు, సాక్షాత్ నారాయణుడు చెప్పినాడని మనకు ఆ వాటపైన విశ్వాసం ఉండదు. కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందరు అన్ని దిశలను కలండని వాడు కలడో లేడో ఎవరు అంటాడు అన్నమాట. ఈ గజేంద్రుడే అన్నాడు. కాబట్టి ఆ గజేంద్రునికే డౌట్ వచ్చింది. ఉన్నాడంటాడు, ఉన్నాడో లేదో, అంతటా ఉన్నాడంటాడు, ఉన్నాడో లేదో అనే డౌట్ ఆయనకే వచ్చిందంటే మనకు ఉండదా? ఉండదా? ఏమైతుంది అది సాక్షాత్తు. ఎందుకంటే నిరాకార స్వరూపాన్ని స్మరించడం ఏ విష్ణువునో కాదు, ఏది శివునో కాదు, బ్రహ్మనో కాదు, విష్ణువునో కాదు, ఏ దేవతను కాదు, ఏదో దుర్గాదేవిని కాదు, ఎవరిని కాదు, అన్నిటికీ మూలమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని స్మరించడం. అవతలకి వైకుంఠం అవుతుందో రాదో, ఉందో పోతుందో దాన్ని వదిలిపెట్టు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు చింతించడం అనేది మాత్రమైన విషయం కదా. ఇట్లా ఆలోచించండి. ఆ సర్వేశ్వరుని పైన మీకు విశ్వాసం ఉందా లేదా? ఉండాలి అనేది ఎట్లా చెప్తావు? మనలో ఉన్న అన్నీ నడిపిస్తూ మనము మన ప్రమేయం ఏమీ లేకుండా అన్నీ నడుస్తున్నాయంటే ఆ దివ్యశక్తి యొక్క అనుగ్రహమే కదా. ఆ అనుగ్రహము ఎప్పుడైతే ఉపసంహరణ అవుతుందో ఆ క్షణంలో నీ బాడీ ఎగురుతుంది కదా, నిలబడదు కదా, పోతుంది కదా, పోతుందా బాగా. 10 వాయువులు 9 రంధ్రాల తోలితిత్తులో 10 వాయువులు నిక్షేపించి నిలబెడుతున్నవాడు ఎవడో వాని పైన నీ విశ్వాసం లేకపోతే నువ్వు దేన్ని విశ్వసిస్తావు? మనం ఏదాన్ని విశ్వసిస్తాం? ఇది వాస్తవా కదా? ఏది 9 రంధ్రాల తోలితిత్తులో 10 వాయువులను నిక్షేపించి తన అనుజ్ఞయ్యేంత వరకు ఆ శరీరంలో నిలబెడుతున్నాడు అంటే ఓ శిలకం తెచ్చి పంజరంలో వేసి ఒక ద్వారం తీస్తే కానీ ఉంటుంది, అది ఎగిరిపోతుంది కదా. ఈ 9 దానిలో నిలబెడుతున్న శక్తి ఏదో ఉంది కదా, ఉందా లేదంటారా? ఆ శక్తికి ప్రణామం కదా, ప్రణామాలు చేసుకోవాల్సిందే కదా. ఆ శక్తినైనా నమ్మాల్సిందే కదా, విశ్వసించాల్సిందే కదా మానవుడు. మానవుల దౌర్భాగ్యం ఇంత బుద్ధినిచ్చినా ఏదో జంతువులు కూడా ఒక మోక్షాన్ని ఉన్నాయి ఆ విశ్వాసం. ఏమంట దాన్ని ఈదపు చందమున భక్తి చేయవలు తాత్పర్య సంయుక్తుడై అంటాడు. వ్రతముల క్రతువుల దానముల శౌచశీల తపములను వ్రతముల క్రతువుల దాన చిక్కడు వ్రతముల క్రతువుల దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చతుండు సిద్ధంసుండి అంటాడు. ఎక్కడ అంటాడు ఈ పద్యం మేడం? ఎడా మేడం? ఎక్కడ? ప్రహ్లాదులు అంటాడు ఈ పద్యం. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చతుండు సిద్ధంసుండి. వ్రతాలకి చిక్కడు, క్రతువులకి చిక్కడు. క్రతువులు అంటే మనం చేసే పూజలకి చిక్కడు. చాలా మంది పూజలు చేసి మేము ముక్తిని పొందుతామంటారు. పూజలకు చిక్కడు, వ్రతాలకు చిక్కడు, క్రతువులకు చిక్కడు. వ్రతముల క్రతువుల చిక్కడు, దానముల దానాలకు చిక్కడు. నువ్వు ఎంత దానం చేసి నేను ఎన్ని దానం చేసిన అంత దానం చేసినంటే భగవంతుని పట్టుకోవడం అంత తేలిక కాదు. నీ దానంతో భగవంతుని పట్టుకోలేవు, వ్రతంతోనూ భగవంతుని పట్టుకోలేవు, క్రతువుతోనూ భగవంతుని పట్టుకోలేవు. ఏంటి చేస్తున్నారంట? మరి ఎవరి కోసం చేస్తున్నారంట? ఎవరి కోసం వాళ్ళ కోసం చేసుకుంటున్నారు. ఇవన్నీ దానం చేసినా, క్రతువు చేసినా, వ్రతం చేసినా ఎవరి కోసం చేస్తున్నారంటే
అది భక్తి అని మనం అనుకుంటాము. అది మన కోసం చేసుకుంటాను. మనకి ఏదో కోరి మనకు అవసరం వచ్చి నాకు ఇది తీరితే ఈ పని చేస్తే ఇది తీరుతుందంటే ఆ కర్మఫలం నీకు సంప్రాప్తమవుతుంది. చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములను. శౌచం అంటే శుభ్రంగా ఉండడం, అంటే స్నానాలు పానాలు. శీలం అంటే నిజాయితీగా ఉండడం శీలం. శౌచశీల తపములను, తపస్సు కూడా చిక్కడు యుక్తిని, నీ తెలివితేటలకు చిక్కడు. భక్తిని చిక్కిన క్రియ నచ్చతుండు సిద్ధం సుండి అంటాడు. భక్తికి చిక్కుతారు కానీ వీళ్ళకి ఏదానికి చిక్కడు అంటాడు. భక్తి అంటే ఏమంట? కనీసము నువ్వు ఏమి నీ అహంకారాన్ని వదిలేసి అంతా నువ్వే అని పూర్తిగా విశ్వసించి పరాధీనమైతే, నీదంటూ ఏమి మిగిలించుకోకుండా నువ్వు సమర్పణ అయితే, అది ధ్యానంలో అయినా అంతే, భక్తిలో అయినా అంతే, జ్ఞానంలో అయినా అంతే. నీ జ్ఞానం ద్వారా తెలుసుకొని అంతా భగవంతుడే అనేటటువంటి విశ్వసించినప్పుడు నువ్వు భగవంతుని శక్తికి ఆధీనమైపోతావు. ధ్యానంలో కూడా అంతే, అన్ని ఆలోచనలు మాయమైపోయి నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అయిపోతావు. భక్తిలోనూ అంతే, నీ అహంకారం పూర్తిగా మాయమైపోయి భగవంతునికి అనుసంధానం అయిపోతావు. ఏ మార్గంలో వచ్చినా అట్టే భగవంతునే చేస్తావు. అయితే నువ్వు అన్ని వదలాలి. నువ్వు కావాలనేదే ఉండకూడదు. నువ్వు నీదంటూ లేకుండా పోవాలా భక్తి అంటే. అది భక్తి అంటే మనం ఏమనుకుంటామంటే, అయ్యో భక్తి గొప్ప, అన్నికంటే మాకు భక్తి గొప్పది, మేము కొల్లకి ఎన్ని చేస్తాను, తిన్నం గుడికి పోతాను. నీకు తిన్నం గుడికి పోతే నీ భక్తి, అది భక్తి రక్త యుక్త అనేది నీకే తెలుసాలి. భక్తుడికి ఎక్కడ పోవాల్సిన అవసరం ఉండదు. సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు. అంతటికీ సరెండర్ అయినప్పుడు ఇక పోవడము రావడము జ్ఞానదేవుని మాదిరి, నామదేవుని మాదిరి కాదు. నామదేవుడి గుళ్ళోనే దేవుడు ఉన్నాడు, నారాయణలోనే దేవుడు, ఈ విష్ణువులోనే దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. జ్ఞానదేవుడు ఏమనుకుంటాడు? అంతటా ఉన్నాడు అనుకుంటాడు దేవుడు. సర్వాంతర్యామి లేడు, ఆళ్ళు లేడు, ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళు. చక్రి సర్వభగతం ఎందెందు వెతికి చూసిన అన్నందే గలడు, నేను ఎందుకు రాలా అంటాడు. ఏమంటాడు నామదేవుడు? తర్వాత ఆయనకు అర్థమైన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత, ఏమయ్యా నన్ను మాట్లాడించక రాలేదని విష్ణువే ఇంటికి వచ్చి అడిగితే, ఇన్ని దినాలు తిరిగితే నువ్వు వచ్చి పిలుస్తానే పలుకుతాగానే పలికేవాడిని నువ్వు రాకుండా ఎందుకు అయిపోయినావు? ఆడేనా ఉండేది, నువ్వు వెళ్ళేవా అంటాడు. ఎప్పుడు? జ్ఞానం వచ్చిన తర్వాత. జ్ఞానం రానని చెప్పు గుళ్ళో ఉన్నాడు అనుకున్నాడు. అప్పటి వరకు ఆయన ప్రత్యక్షం కూడా చేసుకున్నాడు. ఆయన ఏకాగ్రత, ఆయన స్థితి గొప్పది. అందుకే అక్కడ పోతే పిలిస్తే పలికాడు భగవాన్. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత అంతటా దర్శించాడు. అది భక్తి. ఏది? అంతటా పరమాత్ముని దర్శించగలిగిన స్థితినే భక్తి. అటువంటి వానికి ప్రేమ తప్ప ఇంక రెండోది ఏమీ ఉండదు. ఎందుకంటే సర్వంలోనూ వాడు భగవంతునే చూస్తాడు. ఎక్కడా వానికి రాగద్వేషాలు అనేవి ఉండనే ఉండవు. అహంకారం మటమాయమైపోదు. ఎందుకుంటుంది అహంకారంగా? అంతా ఒకటైనప్పుడు, అంతా నేనైనప్పుడు, అంతా నా శరీరంలో, ఆ శరీరం నాది అనుకున్నప్పుడు నాకు చెయ్యి ఎక్కువ ఇష్టమా, కళ్ళు ఎక్కువ ఇష్టమా, కాళ్ళు ఎక్కువ ఇష్టం అంటే ఏమి ఇష్టం? ఎందుకు? అంతా నేనే అని తెలిసినప్పుడు నా శరీరం లేదు, నేను తలకాయను అనుకుంటే నా చేతుల మీద కూడా నాకు ఈ అయిష్టం కూడా ఉండొచ్చు, నా కాళ్ళ మీద కూడా అయిష్టం ఉండొచ్చు. అన్నీ నాకు ఇష్టం అంటానంటే నావి, నేను అనేది వచ్చింది. ఆడ ఇక్కడ బయటకు చూస్తే నువ్వు అనేది వచ్చింది, ఆడొచ్చింది చేటు. నువ్వు నేనే వచ్చినప్పుడు అందరిలోనే ఉన్నాడు భగవంతుడు. అంటే అసలు ఎందుకు తినము ఈ మాటలే చెప్పుకోవాలా? తెలుసా తెలీదా? తెలీదా? మనకి ఇప్పటికి తెలీదా? భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసా లేదా? మరి చూడగలరా మీరు నామదేవుని మాదిరి జ్ఞానం వచ్చిన తర్వాత? ఈ నుండి దర్శించగలరా? దర్శనం చేయగలరా? ఎడా ఎందుకు చేయలేదు?
ఈడ కూర్చొని కూడా ఈ భాగవతం వింటా కూడా ఆలోచన చేసిండే వాళ్ళు లేరంటారా? ఏది అయ్యో వచ్చి నవరాత్రుల్లో పెట్టుకున్నారే, మేము రోజు గుడికి పోయే వాళ్ళమే, మా పూజే ఉండేది గుళ్ళో అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? ఆ పొయ్యే వాళ్ళకే పరీక్ష మరి. మామూలు వాళ్ళకి ఏం, పాన వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళేం యాటికి వస్తారు. పోన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అంటే వాళ్ళు కదా, ఆడ పాస్ కాల్చింది వాళ్ళు కదా. మామూలు వాళ్ళకి ఏంది, వాళ్ళేమి వాళ్ళు పోలేదంటే పెద్ద విషయమేం కాదు. మామూలుగా పోన వాళ్ళు పోకుండేది పెద్ద విషయం కాదు. అది కూడా ఒక బరువు తగ్గిపోయింది నేను కూడా అనుకోవచ్చు. అర్థం చేసుకొని దాన్ని అవగాహన చేసుకొని దేనికి విలువ ఇవ్వాలో దానికి ఇవ్వగలగడమే జ్ఞానం. నీ మనస్సు వాస్తవాన్ని తెలిసిన తర్వాత వాస్తవాన్ని నువ్వు పట్టుకోవడంలోనే ఉంది నీకు లాజిక్ అంతా. వాస్తవాల మధ్య నేను ఎక్కడ మిమ్మల్ని మళ్ళీ పొరపాటున మీరు గుళ్ళుపోద్దని మీరు ఎవరిని ఉద్దేశించగా ఊరికే తమాషగా అంటాడా. ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, వాళ్ళు కూడా ఆ స్థాయిలో ఎదగలరు. ఎదిగితేనే అది గుడి కానీ గోపురం కానీ ఒక స్థాయి కానీ ఆ స్థాయిలో వాళ్ళకు అది అక్కడ ఇంకా పాస్ అవ్వలేదేమో. అందుకే పాస్ అయ్యేదానికి ఆడిపోవాల్సిందే తప్పదు. ఎందుకంటే అది పీకుతానంటే ఇంకా వెళ్తుందా, అది పాస్ అయిందిలే. అది పాస్ అయింటేనేమో దాచేస్తారు, దాన్ని లెక్క చేయరు. వస్తానే కొంతమంది డైరెక్ట్గా ఏంది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెడతారు. వాళ్ళకి ఆ సామర్థ్యం వచ్చిందంటే వాళ్ళు అన్నీ పాస్ అయి ఉంటారు. ఏదో అనుకోకుండా సహవాస దోషాల వల్ల వాళ్ళతో వెళ్తున్న తల్లిదండ్రి ఆడ పుట్టడంతోనూ వాళ్ళు చెప్పడంతోనూ కొన్ని అలవాట్లు వచ్చిందే వాళ్ళకు జ్ఞానం వచ్చిన తర్వాత వెంటనే వదిలిపెడతారు. వాళ్ళకు సామర్థ్యం ఉంది ముందు జన్మల్లోనే, అందుకే వాళ్ళు ఈజీగా వదిలిపెట్టగలుగుతారు. అందరూ వదిలిపెట్టలేరే. 25 ఏళ్ళైనా ఇది వాస్తవం అని చెప్తే దాన్ని పట్టుకోలేరు కదా. కన్ను మూసుకొని కూర్చోండి, అంతేంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభము అయిన దాని పట్లే పరిగెత్తాన్నారు. కానీ అంతర్ముఖం కావడానికి దీనికి విలువ ఇస్తారో దానికి విలువ ఇస్తారు, రెండు పోటీ పడినాయనుకో ఏదానికి విలువ ఇస్తారు? మనం ఏదానికి విలువిస్తాము? రెండు దానికి పోటీ పడితే అంతర్ముఖానికి విలువిస్తామా, బహిర్ముఖానికి విలువిస్తామా? ఇప్పుడు దేవీ నవరాత్రులు ఉన్నాయి. మన ఆచార ప్రకారం మన వంశపారంగా మనము ఆడ ఏదో పూజ పునస్కారాలు చేసుకునే మనకు కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం, కొన్ని అలవాట్లు ఉన్నాయి. మనకి అలవాటు ఉంది. ఇప్పుడు ఇదే టైంలోనే అంతర్ముఖమైన విద్య కూడా ఇలా మనకి ఎదుర్కొచ్చింది. దీనికి ఇస్తావా దానికి ఇస్తావా, నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఉన్న దానికి ఇస్తావా, ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి ఇస్తావా అంటే ఏ దానికి ఇస్తావు? ఆచారానికి ఇస్తావా, నీ అవగాహనకి ఇస్తావా? అవగాహనకి ఇవ్వడం అంత తేలికేం కాదు మేడం. ఒకవేళ ఇవ్వగలిగితే వాళ్ళకి గ్రేట్. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం పనిచేసింది లెక్క, వాళ్ళపైన జ్ఞానము వృద్ధి చెందింది లెక్క. అంత సులభంగా ఏమన్నది అలవాటు అనేది, అంత లాగేస్తుంది మనిషిని. ఎక్కడ లేదు దేవి, ఏమిటి దుర్గామాత అంటే ఎవరు, ఎక్కడుంటుంది? అందరిలోనే ఉంది కదా. అసలు మన దగ్గర చైతన్యవంతంగా ఉంది కదా. ఇది పూర్తిగా ఈ శరీరము ఏది ఖనిజ సామ్రాజ్యం కంటే వృక్ష సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం కంటే జంతు సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం కంటే మానవ సామ్రాజ్యం పైనుంది. ఇక్కడ చైతన్యం ఎక్కువగా ఉంది, దీనికంటే జంతువుల్లో తక్కువగా ఉంది, జంతువుల కంటే పక్షుల్లో తక్కువగా ఉంది, పక్షుల్లో కంటే చెట్లలో తక్కువగా ఉంది, చెట్లు కంటే కూడా రాతిలో తక్కువగా ఉంది. అవునా లేదా? మరి ఏడందుకోవడం సులభం భగవంతుని. చైతన్యం ఎక్కువ ఉండే చాట గుర్తించడం కష్టమా, ఏదో కనపడినట్లుండే చాట గుర్తించడం కష్టమా? అవ్యక్తం ఉండే చాట కష్టమా, వ్యక్తమయ్యే చాట కష్టమా అంట. ఇక్కడ వ్యక్తం అవుతున్నాడు పరమాత్మ, అక్కడ అవ్యక్తంగా ఉన్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడా లేని చోటు లేదు. అక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, ఇక్కడ వ్యక్తం అవుతున్నాడు. వ్యక్తం అవుతున్న చోట నువ్వు పట్టుకోవడం సులభమా భగవంతుణ్ణి? అవ్యక్తంగా ఉన్న చోట పట్టుకోవడం సులభమా?
మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఈ మాట నేను చెప్పి ఇప్పుడు మాట మనం వింటానే, ఈ మాటను ఏమంటారు? దీన్ని ఏమంటారు? కాదు మేడం, దీన్ని ఏమంటారు? దీన్నే జ్ఞానము అంటారు. అంటే జ్ఞానం పైన అవగాహన అంటారు. వాస్తవాన్ని వాస్తవంగా చూడడము అంటారు. అయినా మనం చూడలేదు. మన గుణమే మనల్ని నియంత్రిస్తుంది. మనం దానం ఇస్తే మనకే లాభము, ఇప్పుడు ఇచ్చిన దానమే మనకు జన్మ జన్మలకు మనకు పనికి వస్తుంది అని మనకు తెలుసు. ఏదో కూడబెట్టింది ఈ జన్మకే క్లోజ్ అయిపోతుంది అని కూడా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరో చెప్పండి. ఇక్కడ ఎన్ని వేల కోట్లు సంపాదించినా నువ్వు చేసింది మాత్రం ఇక్కడ భౌతిక పదార్థం ఏది మన వెంట రాదు అనేది సత్యం. అవునా? ఎందుకు సత్యము? మన కళ్ళెదురుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎవడు తీసుకుపోలే. చేసిన పాప పుణ్యాలే నీ వెంట వస్తాయని మనకు తెలుసు. మనము భౌతిక సంపదను సంపాదించే క్రమంలో మనం ఎంతో పాపం చేసాము. అది ఖచ్చితంగా వస్తుంది, దానికేం ములాజం ఉండదు. అది మళ్ళా నెక్స్ట్ పైలోకాల్లో కాకుండా పై జన్మల్లో అయినా అనుభవింపజేస్తుంది. పుణ్యం కూడా అంతే ఉంటుంది. మనం ఎంత పుణ్యం చేసుకుంటే అది మనకు రక్షగా ఉంటుంది. మనకి అణిగిడుతుంది. మన దరిద్రం రాకుండా మనకు వెంటబడి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మరి ఇది మేళ అది మేళ అంటే యాది మేళ అంటావు? ఇక్కడ కూడబెట్టుకునేది మేళ, ఆడ 10 మందికి పంచి పుణ్యాన్ని సంపాదించుకునేది మేళ, ఇది కూడబెట్టుకునేది మేళ అంటే మనం ఏం చెప్తాం మేడం? పంచేదే మేలు అనేది అయినా ఉందా తలకాయలో మనకు అదైనా కూడా పూర్తిగా అవగాహన ఉందే, దానిపైన విశ్వాసం ఉందే? ఏది పంచిందే మనంటే వస్తుంది కానీ పుణ్యమే మనంటే వస్తుంది కానీ మనకు ఈ డబ్బులు భౌతికమైన డబ్బులు, మన ఆస్తులు భూములు మన వెంట రావు అనేది అందరికీ అవగాహన ఉందా? ఇంకా ఎవరికైనా అవగాహన లేదా? ఇవి కూడా వస్తాయి అనేది ఉందా? ఇవి కూడా వస్తాయి అనేది ఏమన్నా ఉందా ఎవరికన్నా? లేదా? అది వస్తుంది అనేది ఉంది కదా పుణ్యము. మనం చేసిన కర్మఫలం వస్తుంది అనేది కూడా ఉందా లేదా? దానిపైన విశ్వాసం ఉందా లేదా? మనం చేసిన కర్మకు ఫలం ఉంటుంది. అది చెడు చేసినా మంచి చేసినా, మంచి చేస్తే పుణ్యము, చెడు చేస్తే పాపము వస్తుంది అనేది కూడా ఉంది కదా తలకాయలో. ఉందా లేదా? మనకు ఉందా లేదా అని అడుగుతాను మేడం. అందరికీ ఉందా? ఆ విశ్వాసం అందరికీ ఉందా? మనం చేసిన పుణ్యఫలం మనల్ని సంరక్షిస్తుంది, మన వెంట ఉంటుంది అనేది ఉందా అనే దానికి దీనికి కూడా కొలమానాలు ఉన్నాయి. పూర్వజన్మలో మనం ఏదో చేసిండే వాళ్ళకి ఇప్పుడు సన్న పని చేసినా పెద్ద లాభాలు వచ్చి పెద్ద సాహుకారులుగా ఉండవు. పుట్టినప్పటి నుంచి పికాశ పార తీసుకొని తగ్గేవాడు వాడు ఆడే తగ్గుతా అన్నాడు పాపం. వానికి లేదు వీనికి ఉంది అంటే కారణం ఏమంటే సంస్కారం అనేది మనకు అర్థమవుతుంది. వాడు తెలివైనడు, మహా తెలివైన వాళ్ళే పారాపికాసే తీసుకొని తగ్గుతాడు. తెలివి తక్కువవాడు కూడా ఐశ్వర్యంలో కూర్చుంటాడు. ఇది ఉంది అనడానికి మనకు నిదర్శనంగా కనపడుతున్నట్టే కదా. కనపడుతుంది అదే. నీ తెలివితేటలు ఏం పని చేయవు. నీకు ఆ పుణ్యఫలం లేకపోతే నీవేమీ లేవు. నువ్వు చేసిన కర్మల బట్టే నీకు ఫలితాలు ఉంటాయి. నువ్వేమనుకుంటా అంటే నా తెలుగుతో సంపాదించిన అనుకుంటాడు. నీ పూర్వజన్మ సంస్కారం ఏదో పుణ్యం చేసినావు ముందు జన్మలో, ఆ పుణ్యం ఇప్పుడు నీకు ఆసరాకు వచ్చింది కాబట్టి నువ్వు ఇది నీకు తెలిస్తే మాత్రం నీకు వాస్తవం అర్థమైంది. ఇది తెలుసు, మనకు తెలుసా తెలీదా? తెలిసినా దీనివైపు ముగ్గెక్కి మనకు ఉందా? మనం చేయగలుగుతామా? మహత్తర పుణ్యం అంటాం. ఇప్పుడు ధ్యానం ఈ క్లాసే జరుగుతుంది. ఇక్కడ భాగవతం క్లాస్ మహాద్భుతం. ఇక్కడ జరిగే పరిస్థితి ఎట్లుందంటే ఇన్ని రకాలుగా అన్ని వనకూడ ఒక చోట వనకూడే చాలా కష్టం. ఒక్క విషయంలో ఏదో ఓటు లభించవచ్చు కానీ అన్ని ఏకకాలంలో లభించడం అనేది కష్టం. ఇక్కడ ఏమంట మెయిన్ పాయింట్ అత్యద్భుతమైన ధ్యాన క్రియ ఉంది. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్న తపోభూమి ఇది. తపోభూమిలో కూర్చొని భగవంతుని కథలు వింటూ తర్వాత ధ్యానం చేస్తూ ఈ కథలు వింటూ దాన్ని అవగాహన చేసుకుంటూ ఇక్కడ నిలవడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి వాళ్ళకు ఒక్క పూట భోజనం పెడితే దానివల్ల వచ్చే పుణ్యం కూడా మామూలు విషయం కాదు. మన అందరికీ తెలిసి పెడతామా? పెట్టాలంటే వాళ్ళకి అర్హత కావాలి కదా, వాళ్ళ లోపం ఒప్పుకోవాలి కదా, వాళ్ళకు కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ పుణ్యం ఉంటేనే ఇది ముందుకు నెడతాది. ఏడు కూడా ఆ
పుణ్యం లేని వాళ్ళను ఎనికి నుక్కు పెడుతుంది. వాళ్ళకు పెట్టాలనే ఉంటుంది, పెట్టకూడదని ఏముండదు. వాళ్ళ దగ్గర ధనము ఉంటుంది, పెట్టే శక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. పెట్టాలంటే మాత్రం మనసు ఒప్పుకోదు. లెక్కలు కడుతుంది, అది లెక్కలు కట్టి చూపించేందుకు నెడుతుంది. ఇది అంత తేలికైన విషయం కాదు మేడం. ఆ దానం చేసుకోవాలంటే ఎక్కడ ఈ సమర్థవంతమైన ధ్యానాలు చేసుకోవాలన్నా కూడా అంత తేలికైన విషయం అయితే కాదు. ఇక్కడ రూపాయి పెడితే బయట 1000 రూపాయలు దానం చేస్తే వచ్చే పుణ్యం వస్తుంది అని మనకు తెలుసు, అయినా కూడా పెట్టలేదు. ఒక ధ్యానికి అన్నం పెట్టడం అంత తేలికైన విషయం అయితే కాదు. ఏం చెప్తాడు, ఎక్కడ చెప్తాడు? ఉత్తరగీతలో చెప్తాడు, తస్మాత్ బ్రహ్మ నిదే ధ్యేయం యద్వస్తి వస్తు కించిత్ ఉచ్చవతిష్టతి యస్యాన్నం యోగాభ్యాసేన జీర్యతే అంటాడు. అంటే యోగాభ్యాసం చేసేటటువంటి ఆ యొక్క ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేసేటటువంటి వ్యక్తికి భోజనం పెడితే వాడు తరించడమే కాక 10 తరాలను కూడా తరింపజేస్తాడు అని చెప్తుంది శాస్త్రం. వాడి 10 తరాలలో కూడా దక్కుతుందంట. అది వాడికే కాదంట ఆ పుణ్యం. ఎందుకంటే వాడి బాగోగుల కోసం ముందు వాళ్ళు ఎంతో చేసి ఉంటారు కాబట్టి, వాళ్ళ సంపాదన మనం తింటాంటాం కాబట్టి, కనీసం వాళ్ళ జీన్స్ను కూడా మనం అనుభవిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తగ్గుతుందంట. అంత గొప్ప భాగ్యం అంటాం. మనం పెడతామా? పెట్టాలనేప్పటికీ మనకి ఇష్టమైందా? ఇది పోతుంది అనేది కానీ అది అంత గొప్పగా వస్తుంది అనే ఆలోచన రాదు. ఎందుకంటే ఏంది కొరబడి మనకు ఆ ఆలోచన వస్తుంది? ఏంది కొరబడింది మనలో? ఏది లేకపోవడం వల్ల మనం దానికి బానిస అవుతాము? ఏంది? జ్ఞానం లేకపోవడం వల్ల. అందుకే జ్ఞానాభ్యాసం అనేది సామాన్యమైన విషయం కాదు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం అంటాడు. జ్ఞానం అనేది అజ్ఞానం కలుషితమైన జీవుని బాగా పరిశుద్ధునిగా చేస్తుంది అంటాడు. ఎందుకంటే వినంగా 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 ఈ పొద్దు కాకుండా ఇంకా కొన్ని దినాలకైనా దీన్ని విని మననం చేయడం వల్ల వాస్తవం అర్థమయ్యే కొద్దీ జీవుడు దానికి తాను ఉద్ధరించుకోనికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఇప్పుడు కూడా వచ్చింది జ్ఞానమేమో, అది అర్థమైంది. అర్థమైన దాంట్లో నిలబడే శక్తి మాత్రం రాలే. ఆ జ్ఞానానికి అనుకూలంగా నిలబడలేకపోతున్నాం. ఈ గజేంద్ర మోక్షము ఇది ఏముందంట? పెద్ద కథ ఏం కనపడుతుంది మీకు? దీంట్లో ఏం కనపడుతుంది? ఏమంట, ఒక ఏనుగు నీళ్ళలోకి దిగిందంట, దాన్ని మొసలు పట్టుకుందంట. మొసలు పడితే అది నారాయణ, శ్రీమన్నారాయణ కాదు, అది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని స్మరించిందంట. స్థితికారకుడైనటువంటి నారాయణకి అది ఆ డ్యూటీ కాబట్టి నారాయణుడు వచ్చి దాన్ని రక్షించాడంట అనే మాట. ఇంతలో అయిపోయాయి కదా గజేంద్ర మోక్షం. దీని గురించి ఎందుకు చెప్పుకోవాలంట? ఎందుకు ఇంత కథ? దీనికి ఇంత బలమేమి? మొత్తం జీవిత సారాంశం అంతా దీంట్లోనే ఉంటుంది. మన జీవితం మనం ఎలా జీవిస్తామో, మనం ఎలా రూట్ తప్పి ప్రవర్తిస్తామో అంతగా క్యాన్వాస్ మీద గీసి చూపించాడు వ్యాసుడు. దాన్ని ఆంధ్రీకరించి అద్భుతం చేశాడు పోతన. మామూలు కాదు. జీవుణ్ణి ఉద్ధరించడానికి చేసిన ప్రయత్నాలే ఇవన్నీ. ఒక్కొక్క కథలో ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క అద్భుతం ఉంటుంది. అవి ఆవిష్కారం, వాళ్ళు అంత ఆవిష్కారం చేశారంటే కారణం అది. భగవంతుని కథలు, భాగవతుల కథలు ఎందుకు చెప్పారంటే వాళ్ళు భాగవతం ఇట్లు చెయ్యు అని చెప్పదు, వాడు ఇట్టుండాడు అని చెప్తుంది. ఉండాడు అంటే మనకు అర్థమవుతుంది. కథ కాబట్టి, కథగా కాబట్టి మనము ఈయనకి మొదలు పెడతాము. అదే మామూలు ఊరికి వినమంటే, తత్వం వినమంటే వినేవాళ్ళు ఉండరు. నీకు తత్వజ్ఞానం చెప్తారా అంటే ఎవరు రారు. భాగవత్ కథ చెప్తానంటే వస్తారు. కథ అంటే అందరికీ మోజు. ఏంది? సన్నపిల్లలకు కూడా మోజే కథ అంటే ఈయనేమి. ఆ కథ మాపన ఈ తత్వాన్ని ఇనుబడింపజేసి ఆవిష్కరింపజేస్తారు మహర్షులు. ఆ మహర్షి చేసిన ప్రయోగాలు మామూలుగా లేవు. జీవుని ఉద్ధరించడానికి ఎన్ని ప్రయోగాలు కావాలో అన్ని ప్రయోగాలు చేశాడు.
లాస్ట్ చివరి ప్రయోగం మానవుని అత్యల్పుడిని కూడా అతి అజ్ఞానంలో ఉండేవాడిని కూడా కథ రూపంలో తీసుకొచ్చి పట్టుకొచ్చి వాడిని దాన్ని కూర్చోబెట్టి ఇసుమంతైన తలకాయకి ఎక్కిస్తే వాడు మెల్లిగా దీన్ని పట్టుకుంటే ఉద్ధరించబడతాడనే ఉద్దేశంతోనే ఆ మహర్షి అన్ని ప్రయోగాలు చేశాడు. ఇది లాస్ట్ ప్రయోగం, చివరి ప్రయోగం. ఈ ప్రయోగానికి కూడా ఎవరు పట్టుకోలేదనుకో, ఈ కథలు కూడా పట్టుకోలేదనుకోవాడు. అది ఏం కథలు పాప, మన కథలు ఉన్నాయి కానీ మన కథలు చెప్పుకుంటే చాలని వాళ్ళ మీద కూర్చొని అరుగుల మీద కూర్చొని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకెవరు ఉద్ధరించే కాదు. వాళ్ళు కర్మలో జన్మల్లో తిరిగి ఎప్పుడో అలసిపోయినప్పుడు దీని జోలికి వస్తారు. లేకపోతే వచ్చినామంటే ఆ భగవంతుని కృప మనకి ఎంతో ఉన్నట్టే లెక్క. ఇది వరకు రాలేము. లేకపోతే అందులో 21 రోజు విన్నటువంటి వాళ్ళు మాత్రం మహాత్ములే. ఎందుకంటే ఆసక్తి అందరికీ వీలుంటుంది, ఎవరికి వీలుండదు. మనసుంటే మార్గం ఉండదా? 21 రోజులు భాగవతం వినాలా అనుకున్నప్పుడు ఏ దానికి విలువ ఇవ్వకుండా భౌతికంగా 21 రోజులు 3 సప్తాహాలు ఏకదాటిగా వింటే వాళ్ళకి మామూలు భాగ్యం ఉంటుందా? మహాభాగ్యమే ఉంటుంది. అంటే ఏ రోజులకు ఉండదా? ఒక రోజులకు ఉండదా అంటే ఒక రోజులకు ఎంత ఉంటుంది? ఎంత చేసుకోవడానికి అంత. ఇంత భాగ్యం నీకు ఎప్పుడొస్తుంది? 21 రోజు మనం చోటు కూర్చొని మన జీవితంలో వినేకి ఎప్పుడైనా అవకాశం వచ్చేకుందా? ఎవరు ఆశ్రమాల్లో పుట్టి ఆశ్రమాల్లో పెరిగి ఆశ్రమాల్లో బోధిస్తుంటారే అటువంటి వాళ్ళ దగ్గర తప్ప ఇక ఎక్కడో కానీ వాళ్ళు అటువంటి వాళ్ళని పిలిపించి లక్షల కొద్ది ఖర్చులు పెట్టి కోట్ల కొద్ది ఖర్చులు పెట్టి ఇట్లా 21 రోజు అట్లా క్లాసులు చేసి చేపించినప్పుడు కూడా మనకు అప్పుడు అబ్బుతుందో అబ్బదో తెలియదు. మన అలవాట్ల ప్రకారం మన పనుల కొద్దీ మనం బాత అంటాం. ఈడే ఇంత ధ్యానం చేసేవాడే నిలవలే. వాళ్ళు దినం వాళ్ళనేది వాళ్ళకి కానీ ఏం పట్టింది. అంత పట్టుకునే వాళ్ళకి యాడ్ ఉంటుంది స్థాయి. ఇది నేను చెప్తే ఏదో నాకు అవసరం చెప్పేట్టుగా ఉంటుంది. కాదు ఏదో సార్ క్లాస్ మీరు 10 మంది ఇచ్చినా నాకేమీ నష్టం ఏమి లేదు. నేను చెప్పడం వల్ల ఆ భగవంతుడు నన్ను ఎంత ఉద్ధరించాలో అంత ఉద్ధరిస్తాడు. చెప్పేది ఒకటి, నా డ్యూటీ నేను చేస్తే నన్ను ఉద్ధరిస్తాడు. మీ డ్యూటీ మీరు చేస్తే మీరు ఉద్ధరిస్తాడు. అంతే కదా. మీరు విన్న ఫలం మీది, చెప్పిన ఫలం నాది. ఇది మీరు రాకపోతే మీరు నలుగురు వచ్చినా ఒకరు వచ్చినా నలుగురు ఒకటే రకంగా వల్ల ఒకటే క్లాసే చెప్పాలా, ఒకటే మ్యాటరే చెప్పాలా. అది చెప్పేదే చెప్తాం. యా పద్యం కావాలా ఆ పద్యం చెప్తాం, యా స్టోరీ కావాలా ఆ స్టోరీ చెప్తాం. 10 మంది ఉన్నారని తక్కువ స్టోరీ చెప్పాం, 10 మంది ఉన్నారని 4 పద్యాల్లో జాలి. అంతేనా? ఇంకా ఉంది ఏమన్నా కదా. అందుకు గజేంద్ర మోక్షంలో ఎన్నో రహస్యాలు. ఆ రహస్యాలన్నీ మనం తెలుసుకుంటే ఒక్కటి పట్టుకుంటే చాలు. నేను చెప్తూ పోతుంటా, ఒక పద్యంలో చెప్తుంటా చూడి, ఒక పద్యం పట్టుకుంటే కలిసి వాడు బయట పడిపోతాడు. అంత ఉంటుంది దీంట్లో కథ అని చెప్పి ఆయన జంతువులు కూడా ఎలా ముక్తిని పొందుతాయి అంటే దాని ప్రభావం ఏమి అట్లాంటి పొందింది ఎటువంటివన్నీ ఉన్నాయంటే గజేంద్రుని గురించి చెప్తే సరే ఆసక్తితో అడిగాడు ఆయన. మనం వేసే ప్రశ్న కూడా మామూలు ప్రశ్న అయితే మామూలు జవాబే వస్తుంది. అంత ఆసక్తిగా వేసినప్పుడు ఆసక్తి. పరీక్ష మహారాజు ఆసక్తితో ఉన్నాడా? ఏనుగు ఇలా బయట ఉండేది, ముసలి లోపల ఉండేది. దానికి వైద్యం ఎట్లా వచ్చింది? అవి రెండు ఎట్లా పోరాడుకుంటే సాక్షాత్ నారాయణుడు ఎందుకు వచ్చాడు? ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎంతోమంది మనుషులే ఇంత బుద్ధితో ఉండేటటువంటి వాళ్ళే చనిపోయే టయానికి నారాయణులను పట్టుకోలేరు. నారాయణ స్మరణ వాళ్ళకు ఉండదు, జీవితంలోనే పట్టుకోలేరు. బుద్ధి లేని జీవులు అవి ఎట్లా పట్టుకుంది ఏనుగు? దానికోసం సాక్షాత్ శ్రీమన్నారాయణ దిగలదు. భక్తుడైతే అది మొదపెట్టుకుంటే అక్కడి నుంచి అనుగ్రహం ప్రసాదించవచ్చు కదా. ఈ భూమి మీద వరకు రావాల్సింది ఒకవేళ వస్తే ఏదో డైరెక్ట్గా వచ్చేసేయచ్చు కదా. ఆయన ఏం సర్వాంతరాన్ని ఆడలేడు, ఆడే ప్రత్యక్షం కావచ్చు కదా. పరిగెత్తుకుంటూ రావడం ఏంది? లక్ష్మీదేవి బయట పట్టుకుంటే బయట కూడా విడిచిపెట్టుకుంటూ పరిగెత్తడం ఏంది? ఇదంతా లీల. ఈ లీల చేస్తేనే మనలో ఆకర్షణ.
మనల్ని ఆకర్షించి మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేసిన గొప్ప ప్రయత్నాలు ఇవన్నీ లీలలు. లీలంటే మామూలు కాదు, వాళ్ళకి అవసరమా? ఈ లీల చేస్తే కానీ మానవుని ఉద్ధరించబడడు. మానవుని ఉద్ధరించడానికి రకరకాల ప్రయోగాలు. ఏమంటాడు? నీరాటవనాటములకు పోరాటం మెట్లు కలిగి పురుషోత్తం చే ఆరాటమెట్లు మానను గోరాటవిలోని భద్రకుంజరమునకు అంటాడు. నీరాటవనాటములకు పోరాటం మెట్లు కలిగి పురుషోత్తం చే ఆరాటమెట్లు మానను గోరాటవిలోని భద్రకుంజరమునకు. నీరాటవనాటములకు పోరాటం ఎట్లొచ్చింది? అది నీళ్ళలో ఉండే ప్రాణి, ఇది ముసలి, ఇది బయట ఉండే ప్రాణి. ఈ బయట ఉండే ప్రాణికి ఆ నీళ్ళలో ఉండే ప్రాణికి వైరం పడడం లేదు. బయట ఉండే ఇప్పుడు అడవిలో ఎన్నో ఉంటాయి, అవి ఒకదాన్ని బలహీనమైన దాన్ని చంపుకు తినడం దానిలో అలవాటు. ఎందుకంటే దానికి మనిషి మాదిరి ఇది పాపమే, ఇది పుణ్యమే, ఇది ఆకలితే పరిగెత్తాయి. ఆకలి కోసం, తన ఆహారం కోసం పరిగెత్తాయి, ఆ పని చేస్తాయి. అది పాపమా పుణ్యమాన్ని యోచించే శక్తి దానికి ఉండదు. మనకే ఉండదు, మనమే స్వార్థంతో చేస్తుంటాము, దానికి ఏముంటుంది? కాబట్టి అవి సహజమే. అదే నీళ్ళలో ఉండేదానికి బయట ఉండేదానికి ఎట్లా వైరం వచ్చింది? ఆ వైరం వస్తే మాత్రం శ్రీమన్నారాయణ ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ డౌట్ వచ్చింది కాబట్టి ఈయన ఆర్తితో అడిగాడు. ఆర్తి ఉండాలా, ఆర్ద్రత అనేది ఉంటే అది ఎక్కుతుంది మనకు. ఆర్ద్రత లేదు, వినాలని కుతూహలము ఆసక్తి ఉంటే మనకు అది దిగుతుంది మనలోకి, లేకపోతే దిగదు. ఏదో ఉసభకలా వచ్చినా ఇలా పోయినామనుకుంటుంది కాదు, అది వినాలని కుతూహలం ఉండాలి మనలో. అప్పుడే మనకు భక్తి ఉదయిస్తుంది. లేకపోతే భక్తి అంటే ఏమంట? పొరపాటున భక్తి అంటే ఏమంట? భగవంతుని యొక్క ఆ యొక్క గొప్పతనం మనకు అవగాహనలోకి వస్తుంది. ఆ పరమాత్మ తత్వం గురించి మనకు అవగాహనలోకి వస్తుంది అని చెప్పితే అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా అడవుల్లో కథ చెప్తా, కథ వింటే నీకు అన్నీ అర్థమైతే వస్తాయి. దానికి దీనికి పోరాటం ఎట్లా వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది. అది గొప్ప అడవి. ఇది పాలసముద్రంలో త్రికూట పర్వతం అని ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతంలో 3 శిఖరాలు ఉంటాయి. త్రికూట పర్వతము, పాలసముద్రంలో త్రికూట పర్వతం ఉంది. 3 పర్వతాలు ఉంటాయి. 3 పర్వతాలలో కూడా మళ్ళీ దాంట్లో 3 శిఖరాలు, ఎత్తైన శిఖరాలు ఉంటాయి. ఆ శిఖరాలు బంగారం శిఖరం ఒకటి, వెండి శిఖరం ఒకటి, ఇనుప శిఖరం ఒకటి. 10,000 యోజనాలు పొడుగు, 10,000 యోజనాలు వెడల్పు ఉంటుంది ఆ పర్వతం. 10,000 యోజనాలు ఎత్తు ఉంటుంది ఆ పర్వతం. ఆ పర్వతం పైన అపారమైనటువంటి వనం అది. అక్కడ దాని ప్రత్యేకత ఏమంటే ఎప్పుడు కూడా అన్ని కాలాల్లోనూ పండ్లు విరబూసి అలా ఎప్పుడు మాధుర్యంగా ఉంటాయి. అది చిలకలు కొట్టి అవి కొట్టి నదులు మాదిరి మన వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే నదీ జలాలు పారుతాయో అట్లా పారుతా ఉంటుందంట. పళ్ళ రసాలు, ఆ పచ్చులు ఇప్పుడు పచ్చుల మాదిరి ఉండవు. ఆ కాలం పచ్చులు ఎట్లుంటాయి తెలుసా? ఒకటి కొండల మాదిరి ఉండి, ఇప్పుడు కూడా చిలకలు వీటికి పోతే గణపతి సచ్చిదానంద స్వామి పోతే మంచి ఎంత ఉంటాయండి చిలకలు. అట్లా పెద్ద పెద్ద జాతులు, ఆ జాతులు కొడితే ఆ పళ్ళ రసాలతోనే ఆడ ఉప్పొడితోనూ అంత స్మెల్. అందులో దేవకాంతలు భూమి మీద దిగి ఆ నదుల్లో వచ్చి స్నానం చేసి అక్కడ పెద్ద పెద్ద గుహలు ఉంటాయి. అక్కడ సిద్ధులు, చారణులు, గొప్ప గొప్పలు తపస్సులు చేసుకుంటుంటారండి ఆ పర్వతం మీద. అటువంటి ప్రదేశాలకు దేవతలు కూడా కిందికి దిగి విహారానికి వస్తుంటారండి. దేవకాంతలు ఆ నదుల్లో స్నానం చేస్తూ ఉంటారండి. అందుకే పరమ పవిత్రంగా విరాజిల్లుతుందంటది ఆ త్రికూట పర్వతం. త్రికూట పర్వతము అంటే మన శరీరమే. ఏంటంట ఇది పోల్చుకుంటే అదే జీవితాన్ని, మన జీవితానికి అక్కడ త్రికూట పర్వతం అని చెప్పినంటే ఆ త్రికూట పర్వతం ఇదే. మన శరీరమే. ఎట్లా త్రికూట పర్వతము? దీనికి కూడా మూడు ఉన్నాయి. ఏముంటాయి? జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు. 3 అవస్థలు ఉంటాయి ఈ శరీరంలో కూడా. జాగ్రత్త అవస్థలో ఇన్ని పనులు చేసుకుంటాం. స్వప్నావస్థకు పోయేటప్పటికి ఇంద్రియాలన్నీ మనసుతో
లైవ్ అయిపోతాయి. మనసుతో కలిసి ఆ మనస్సులో ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనస్సే అన్నింటినీ లైవ్ చేసుకొని మనస్సు తీసుకునే వాసనలను స్వప్న రూపంలో మనకి ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనస్సు కూడా లైవ్ అయిపోయి ఆత్మలో లైవ్ అయిపోయి ఇది ఆ తమగుణకు ఇష్టమైనప్పుడు సుశుద్ధి లేక పడిపోతాం. అక్కడ ఆత్మతో అనుసంధానమైన మనకు ఎరుక లేకుండా పడి ఉంటాం. తర్వాత మళ్ళీ ఎక్కడ వస్తాము? మళ్ళీ స్వప్నంలోకి వస్తాం, మళ్ళీ తర్వాత జాగ్రత్తలోకి వస్తాం. ఈ 3 అవస్థల్లోనే తిరుగుతుంటాం. 4వ అవస్థకు పోయేదేముండదు. ఎందుకంటే అది ప్రయత్నం లేదు, అని 4వ అవస్థ చూడాలనేది లేదు, దాన్ని అది ఒకటి ఉంది అనేది కూడా లేదు. ఇది ఆ లెవెల్కి పోయినప్పుడు ఆ ఎరుకలో ఉండి ఆ దాన్ని కనుక్కుంటే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ స్వరూప జ్ఞానం కోసం మనం ప్రయత్నించాం కాబట్టి మనకు అవేమీ తెలియదు. అది 3 శిఖరాలు ఏవి? ఒకటి బంగారు శిఖరం, ఒక వెండి శిఖరం, ఇనుప శిఖరం. ఫస్ట్ బంగారు శిఖరం అది సత్వగుణం, ఇది వెండి శిఖరం అది రజోగుణం, ఇనుప శిఖరం అది తమోగుణం. ఈ 3 గుణాలే మనల్ని నడుపుతూ ఉంటాయి. సత్వగుణంలో ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, 10 మందికి సహాయపడతాం. ఈ గుణం ఉందనే దాన్ని గుర్తామంటే ఇవన్నో కష్టాల్లో ఉండి ఆదుకుంటాం. మన మాదిరిని వాడు కదా అని అందరినీ సంతోషంగా ఉండాలనుకుంటాం, సుఖ పెట్టాలనుకుంటాం. మనము సుఖంగా ఉండాలనుకుంటాం, వాళ్ళు సుఖంగా ఉండాలనుకుంటే అది సత్వగుణంలో ఉండే వాళ్ళ లక్షణం. ఇంకా రజోగుణంలో ఉండేవాడు వాడు ఎవడన్నా ఏమన్నా ఈ పని నేను బాగుండాలా, వాడు ఏమన్నా ఈ పని నాకు సంబంధం లేదు, నాకు డబ్బు కావాలా, నాకు ధనం కావాలా, నాకు ఐశ్వర్యం కావాలా, దానికోసమే కన్నా ఏం పాపమైనా పర్వాలే, పుణ్యమైనా పర్వాలే, దానితో లేక పాప పుణ్యాలతో సంబంధం లేకుండా నిరంతరం కూడబెట్టుకోవడం, దాచిపెట్టుకోవడం, తర్వాత కూడబెట్టుకొని నాడు మొత్తం అన్నీ ఒప్పజెప్పే పని కూడా లాగేసుకుంటే రిక్త హస్తాలతో వెళ్ళిపోతాడు. ఒప్పజెప్పేది ఉంటే పర్వాలే, ఒప్పజెప్పాల్సిన పని లేదు, నీ సొమ్ము కాదు నేనని చెప్పి మట్టంగా లాక్కుంటే పూర్తిగా జోరు చేతులతో పోయి ఇక ఏమీ లేక పైలోకాల్లో దరిద్రంగా ఆ దరిద్ర జీవితం జీవించి తర్వాత మళ్ళా నెక్స్ట్ జన్మలోకి దరిద్రం పోయి అడుక్కునే పరిస్థితి తెచ్చుకుంటాడు. ఈడేం కోట్లు ఉంది, కోట్లన్నీ పాయా ఏంది ఊరికే నిష్కారంగా పోగొట్టుకుంటాడు. ఇది రజోగుణ లక్షణం. సత్వగుణంలో ఉన్నాడు, పుణ్యం చేసుకుంటాడు, తర్వాత ఇక్కడ 10 మందిని పెడతాడు, 10 మందిని సంతోషపెడతాడు, తను సంతోషంగా ఉంటాడు, తర్వాత పైలోకాల్లో పోయి సంతోషపడతాడు, తర్వాత పై జన్మల్లోకి పోయి ఆ పుణ్యబలంతో ఐశ్వర్యంతో జీవిస్తాడు. వాడిని సత్వగుణ లక్షణం. ఈ రజోగుణ లక్షణం కానీ కూడబెట్టి యువవాతను వేసిపోతాడు. ఎవరు నా పిల్లలు, నా మునిమనుడు, నీ మునిమనుడు నువ్వు అందరినీ ఉద్ధరించినావుగా నువ్వేమో నాశనం అయిపోయినావు. అది నీకు అర్థమే కాదు. మనం నాశనం చేసుకున్నామనేది ఏమాత్రం అర్థం కాదు. మనం నాశనం చేసుకుంటాం అనేది మన ఆలోచనలకు రాదు. ఏదో మనం ఉద్ధరిస్తాననే అనుకుంటాం. ఎవరిని ఉద్ధరిస్తానో నీకే అర్థం కాదు. ఎవరు నా కొడుకు అంటావు, నా పిల్లలు అంటావు, నా మనవళ్ళు అంటావు, నా మునిమలు అంటావు. వాళ్ళు ఎప్పుడు కొడతారో, ఎప్పుడు చస్తారో, వాళ్ళు ఏమవుతారో, ఉండించుకుంటారో, తాగుతారో, తందనాలు ఆడతారో, ఇసుపెట్టాకలు ఆడతారో, నువ్వు సంపాదించినంత తీసుకుపోయి జూదంలో పెట్టి ఒక దినంలో గడిచేస్తారో నీకు తెలియదు. అయినా నువ్వు వాళ్ళందరూ బాగుండాలి. నేను అందరికీ సంపాదించిన 10 తరాలు. 10 తరంలోనే పోతుందో, నువ్వు వదులుతానే పోతుందో, నువ్వు ఉన్నట్లో పోతుందో నీకే తెలియదు. ఇది లక్షణం, ఇది రజోగుణ లక్షణం. ఇక తమోగుణ ఉన్నాడు, వాడు తాగడము తినడము ఉండడం, ఇది ఇంతకంటే ప్రపంచంలో ఏముంది? వానికి పాపము తెలియదు, పుణ్యము తెలియదు, వానికి అజ్ఞానంలో ఉంటాడు. వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. వాడిని నిద్రే వానికి సామ్రాజ్యము. బాగా తిని తాగి పడుకుంటే అంతకంటే స్వర్గము లేదు, వైకుంఠము లేదని వాడి ఉద్దేశము. అందుకే వాడు ఆ వైకుంఠం దీన్ని చూసుకుంటాడు. వాడు సర్వనాశనం చేసుకొని పోతాడు జీవితాన్ని. ఇక ఈ 3 కాదు, 3కి అతీతమైన స్థితి ఒకటి ఉంది. ఈ 3 గుణాలు కాదు కూడా నేను గుణాతీతుడైనటువంటి ఆత్మను అని తెలుసుకున్న మహానుభావుడు డైరెక్ట్గా శాశ్వత ఆనందాన్ని, శాశ్వత ముక్తిని పొందుతాడు. అయితే ఈ 4వ దాంట్లోకి పోవడానికి మాత్రం మనం ఎప్పుడు సాహసించారు. కానీ ఈ 3 దానిలో కూడా మొదటి దానిలో ఉండడం కూడా కష్టమే. ఎవరు తను తిని తన సంతోషంగా ఉండి 10 మందికి పెట్టి వాళ్ళ సంతోషం చూసేవాడు కూడా తక్కువే ఈ కలికాలంలో. ఎక్కువ అంతా వీళ్ళే ఉంటారు. పూర్వకాలంలో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని పరమాత్మ నన్ను కోటీశ్వరం చేయి, లక్షాధికారం చేయి, నాకు ధనం కావాలని అడిగేవాళ్ళు కాదు. ఉన్నంత వరకు ఏది కూటికి బట్టకు తక్కువ కాకుండా ఒకరి దగ్గర చేయి దాచుకోకుండా జీవిస్తే చాలు. సచ్చేటప్పుడు
నీ స్మరణతో నేను సత్యసాలనుకునేవాళ్ళు, అందుకే వాళ్ళు లక్షణంగానే పోయిండేవాళ్ళు. ఇప్పుడు అంతా అది మర్చిపోయినాము. మనకి ఈ జబ్బు బాగా పట్టుకుంది, ధనం పైన వ్యామోహము, ఐశ్వర్యాల పైన వ్యామోహము. ఇది శాశ్వతమైనటువంటి భ్రమ బలంగా వచ్చింది. ఒక రకంగా రాలే భ్రమ, ఇది వాస్తవమే, ఇది నిజమే, ఇది నిజం కాదు అని మన కళ్ళు ఎదురుగానే 1,000,000 మంది పోతాంటారు. వాళ్ళు ఏది చేసుకోలేదు, మంది కూడా ఇదే గెత్తే కదా అనే ఆలోచన లేదు. కళ్ళు పూర్తిగా మూసుకుపోయింది. ఏది అచ్చపు చీకటిని పడి అచ్చపు చీకట్లో ఉన్నాము. ఈ చీకటి ఇంత బలంగా ఉండే చీకట్లో నీకు ఏది ఏందో తెలియదు. ఇంకా మామూలు చీకటి అయితే అట్లా మసక చీకటి అయితే తెలుస్తుంది. ఇది అచ్చపు చీకటి, అచ్చపు చీకటి. సంసారం అంటే దీన్ని ఏం సామాన్యమైంది కాదు, మాయ కుమ్మేసింది. ఇక మనకెత్తి బయటికి రావాలంటే అంత తేలిక కాదు. ఇప్పుడు ఈ మాటలు చెప్పంగా తలకి ఎక్కితే అంటే వినంగా ఏందో చెప్తానులే, ఒక రాయి తీయంగా పర్వతమైన కరిగిపోతుంది అన్నట్లు మన అజ్ఞానం కూడా కరిగిపోతుంది. అయినా దానికైనా ప్రయత్నం ఉండాలి కదా. ప్రయత్నం చేసే వాళ్ళకైతే జరుగుతుంది, ప్రయత్నమే లేని వాళ్ళకి వాళ్ళు ఎలా జరుగుతుంది? ఆ జీవితం ఎట్లా మారుతుంది? 21 రోజు తిన్నాము, 1.5 గంట 2 గంటలు కూర్చోలేని వాళ్ళు పరిస్థితి రేపు ఏమొస్తుంది? ఈ శరీరం పడిపోతుంది. ఎప్పుడు పడిపోతే రేపు పరిస్థితి ఏమి ఆలోచించేవాడు మాత్రం జాగ్రత్త తీసుకుంటాడు. శరీరం పోతే నెక్స్ట్ ఏమి ఈ ఆలోచన దినానికి 100 సార్లు రాల. ఈ శరీరం ఎప్పుడైనా పడిపోవచ్చు, పడిపోతే రేపు నెక్స్ట్ పరిస్థితి ఏమి నాది, నా గతి ఏమి అని ఆలోచన ఉంటే మనం దానికి అనుగుణమైన కర్మలు చేసుకుంటాం. ఈ ఆలోచనే లేదు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? 3 పర్వతాలంటే 3 శిఖరాలంటే ఈ గుణాలే. ఈ గుణాలే 3 గుణాల కలికే మాయ. ఈ మాయలోనే మనము పరిభ్రమిస్తూ ఉన్నాం, అలా తిరుగుతున్నాం 3 గుణాల్లోనూ. అందుకే ఇది అసమసి ఒక కథలో వచ్చే గొప్ప ఆలోచన. ఊరికే కథగా అంటే కథగా ఉంటుంది. దాని యొక్క అర్థం తెలుసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అలా 3 శిఖరాలు ఉన్నాయి. దాంట్లో ఎన్నో ప్రాణులు ఉన్నాయి. పులులు, సింహాలు, గొప్ప ఇవన్నీ జంతువులు ఉన్నాయి. గొప్ప జంతువులు, గొప్ప వృక్షాలు, చెట్లు, అట్లాంటివి. విహారానికి సిద్ధులు, సాధువులు, మహాపురుషులు కూడా ఆ తపస్సులు చేసి అక్కడ పెద్ద గుహలు ఉండేటివి. అక్కడ గుహల్లో తపస్సుల్లో కూడా ఉండేవాళ్ళు. అటువంటి దాంట్లో అడవిలో ఉన్న విచిత్రం ఏమంటే, అడవి ఉంది అంటే అడవికి రాజు ఎవరు ఉంటారు? సింహం ఉంటుంది. సింహమే రాజు ఎక్కడైనా అడవికి. అయితే ఆ అడవికి మాత్రం రాజు గజమే, ఏనుగే అని చెప్పాడు. ఏమట్లా అంటే దాని బలం అట్లుండేది, దాని శక్తి అట్లుండేది. దాన్ని ఎదురొస్తే సింహమే ఎనికి లంఘించేదే కానీ ఏనుగులు తగ్గేటివి కాదు. సింహం కూడా దాన్ని చూసి, సింహం అంటే మామూలుగా దాన్ని కలలో వచ్చే వస్తుంది అంటారు. ఏనుగుకు కలలో, సింహం కలలో వచ్చినా చచ్చిపోతుందంట భయానికి. దానేటికి సింహం అంటే అంత భయం అంటే ఏనుగు. అయితే అక్కడున్న త్రికూట పర్వతంలో ఉండే ఏనుగులకు మాత్రం సింహాలే భయపడి పరిగెత్తేటువంటి. యమధర్మరాజు దూతలు కూడా ఉత్తరం ఈ పర్వతం నుంచి అట్లా పక్కన వదాం పనిపోయేవాళ్ళు. వాళ్ళు యమదూతలు కూడా భయపడేవాళ్ళంట, అంత బలమైనవంట. కలగవు కొండలకైనను, మలగవు సింగములకైన మార్పుని కడిమిను, గలగవు పిడుగులకైనను నిలబల సంపన్న వృత్తి నేనుగు ఉన్నలు. పిడుగు పడతానంటే పైనుంచి వద్దా ఏం చేస్తారు రా అని పిడుగు కూడా దాని మీద పడి ఎగిరిపోవాల్సిందేనంట. తలగవు కొండలకైనను, దారింటి పోతాంటే అనుకో, ఈ కొండటం వచ్చిందంటే ఇట్లా పక్కన పదామని పోయేది కాదంట. కొండను పగలగొట్టి పోతాయంట అట్లే తొండాలు కొడితే పిచ్చలు కొండ కూడా చీలిపోతుందంట. అట్లా చీల్చుకొని వెళ్ళిపోతాయంట, అంత బలమైనది. కలగవు కొండలకైనా, తలగవు సింగములకైనా మార్కొని కడిమి, గలగవు పిడుగులకైనా నిలబల సంపన్న వృత్తి ఏనుగున్నలు. ఆ ఏనుగున్నలకున్న బలం అట్లుందంటాడు. అందుకే ఎట్లా చెప్పు ఒక జాతిని చెప్పడా నేను పోతన గారు. పులులు మొత్తం పొదవిళ్ళలో దూరు. అవి వస్తే గుహల్లో నుంచి బయటకు వస్తానంటే సూర్యుడు
చీకటి వచ్చేస్తుంది, చీకటి అవుతుంది, అట్లా అయిపోయేదంట. అవి బయటకు వస్తే చీకటి వచ్చినట్టు వస్తుందంట. అంటే ఆ చీకటి కమ్ముకున్నట్టు కమ్ముకుంటాయంట. అంత బలం, అన్ని లక్షలు కోట్లు దానికి సామ్రాజ్యం. అది వెంట వస్తే నల్ల కనపడుతుంది, యారు చూసినా నలిపే. అంత చీకటి కమ్ముకుంటుందంట, చీకటి కమ్ముకున్నట్టుగా ఉంటుందంట. పులులు మొత్తంబులు పొదరిళ్లలో దూరు, ఘోర బల్లు కములు గుహలదొచ్చు, బోధారములు నేల బొరేలో దాగు, హరిదంతములు కేకు హరిణి చేయము, మడుగుల దొరబారు మహిసంగంబులు, గండ శైలంబులు గవలు బాకు, వల్మీకములు దొచ్చు వనభుజంగంబులు, నీల కంఠంబులు నింగికెగి వేరచి చమరీ మృగంబులు విసర్వాల విహరణ శ్రమవాయ, బయల పరిహేల విహరించు భద్రకల్ల, గాలివారిన మాత్రాన జాలి పొంది అంటాడు పోతన. చాలా అద్భుతంగా వర్ణిస్తారు. పులులు మొత్తములు పొదరిళ్లలో దూరు, అవి బయటకు వస్తానంటే పొదరిళ్ళకి ఆడ పొదలు ఉంటే ఆ పొదలకి దూరిపోతాయంటే పులులు కూడా. పులులు మొత్తములు పొదరిళ్లలో దూరు, ఘోర బల్లు కమ్ములు గుహలు దొచ్చు. ఏలుగొట్లు చూస్తాంటే పెద్ద పెద్ద ఏలుగొట్లు కూడా దాన్ని చూస్తానే అమ్మాయి దానతాయాలి అని చెప్పి ఆడుంటే ఆడ బొరియలు ఉంటే ఆ బొరియలు దానిలో గౌళ్ళకి దూరిపోతాంటాయంట. పుల్లు మొత్తములు పొదరిళ్లలో దూరు, ఘోర బల్లుకములు గుహలు దొచ్చు, భూదారములు నీళ్ళ బొరేలో అడవి పందులు వెంటనే అవి దాని బొరియల్లోకి దూరేసుకుంటాయంట. భూదారములు దూరు, పుల్లు మొత్తములు పొదరిళ్లలో దూరు, భూదారములు నీళ్ళ బొరియలో దాగు, హరిదంతములకేకు హరణి చేయము. లేళ్ళు దాన్ని చూస్తానే దిక్కు ఏడ లాస్ట్ దిక్కు ఉంటుందో ఆ దిక్కు వరకు ఎత్తేటువంటి నిలబడేది లేదు, ఎనికి కూడా చూడమంటారు. వల్మీకములు వచ్చి వనభుజంగములు, వాల్మీకములు అంటే పాములు, పెద్ద పెద్ద రంధ్రాల్లోకి దూరిపోయేటువంటి పెద్ద పెద్ద పాములు కూడా. పుట్టల్లోకి అన్ని పాములన్నీ కూడా ఎక్కడికెక్కడ పుట్టల్లోకి దూరిపోయేటువంటి వల్మీకములు వచ్చి వనభుజంగములు, గండ శైలంబులు గౌల బ్రాక్. అంటే ఈ కోతులు పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి కూర్చుంటాయంట దాని లేటుకు. వల్మీకములు వచ్చి వనభుజంగములు, నీలకంఠంబులు నీకెక్కి, నెమలు ఆకాశానికి లేస్తాయంట. ఇంక ఆడే కానీ వాళ్ళ కూడా అంట కనపడమంటవి. అలా వెరచి చమరీ మృగంబుల విసరవాల. ఇక ఇది పెద్ద అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ఈ పద్యంలో ఏమంట, చమరీ మృగం అంటే ఏమి? ఆ చమరీ మృగాలతో చేసిన చామరం అంటారే, ఛత్ర చామరాలు అంటారు కదా. ఎడ ఛత్రం అంటే గొడుగు, చామరం అంటే ఇట్లా విసురుతా అంటారు దేవుని దగ్గర. తెలుసా ఎందుకు దానితో విసురుతారు? దానితో అంత కూలింగ్ ఉంటుందంట, అంత ప్రశాంతతను ఇస్తుందంట, అంత నిశ్చలం చేస్తుందంట అది దాని గాలి. అందుకే అవి ఏనుగులు వస్తాయంటే దానికి అలుపు అంత బిరిన తిరుగుతుందంట. అలుపు తీర్చే కోసం ఏనుగులకు భయపడిపోయి అవి విసురుతా అంటే దాని అలసట తీరుతా అంటే వాళ్ళ పోతా అంటే అలసట తీరుస్తూ విసురుకుంటూ పోయేటువంటి తోకలతో. వెరచి చమరీ మృగంబులు విసరువాల, చామరంబులు శ్రవణమాయ అంటాడు. బయల పరిహేళను విహరించు భద్రకర్ల, గాలివారిన మాత్రాన జాలి పొంది. అలా దానిలకు భయపడి ఆ చామరీ మృగాలు కూడా దాని పట్ల అంత జాగ్రత్తగా చూసుకుంటాయంట. ఇంత సీన్ ఉంటుందంట దానికి ఆ ఏనుగు. ఇవి ఆ ఏనుగులు వెళ్తూ ఉన్నాయి. ఒకరోజు అది పెద్ద ఏనుగు పోతూ ఉంటే దానికి 10 లక్షల కోట్ల భార్యలు అంటాడు. 10 లక్షల కోటి కర్ణీనాథుండనయ్యుండి అంటాడు. 10 లక్షల కోట్ల భార్యలకు ఆధిపతి అంట. మనం కూడా 10 లక్షల కోట్లకు అధిపతులు. మనకు 10 లక్షల కోట్ల భార్యలు ఉన్నారు. మనకు తెలియదు కానీ మనకు కూడా 10 లక్షల కోట్ల భార్యలు ఉన్నారా? ఎన్ని జన్మలైనవి? 10 లక్షలు అయినాయో, కోటి అయినాయో. ఏ కోటి జన్మలో ఈగ్గా పుట్టినప్పుడు ఈగ్గా భార్య వచ్చి ఉంటుంది, దోమగా పుట్టినప్పుడు దోమ భార్య వచ్చి ఉంటుంది, పులిగా పుట్టినప్పుడు పులి భార్య వచ్చి ఉంటుంది, సింహంగా పుట్టినప్పుడు సింహం భార్య వచ్చి ఉంటుంది. ఎన్ని కోట్లు, ఎన్నిసార్లు ఎత్తామో, ఎన్నిసార్లు సచ్చామో, ఈ మానవ జన్మకు వచ్చే లోపలే ఎన్నిసార్లు పోయినాయో, ఎంతమంది భార్యలు వచ్చారో, ఎంతమంది ఉంటారో. ఇది మనకి డౌట్ రావచ్చు. 10 లక్షల మంది భార్యలు ఎక్కడ ఉంటారు? మనకే ఉన్నప్పుడు వాళ్ళకు ఉండేదేం పెద్ద కథ. ఎవరికైనా ఉంటారు. కాబట్టి ఇక్కడ
ఏం చేశాడు, అది పోతూ ఉంటే అట్లా విహారం అది వ్యాహిలికి వస్తుంది. బయటకు వచ్చినప్పుడు దాని వెంట అన్నీ ఆడంబరంగా బయటకు వచ్చి అన్నీ దానికి ఏదైనా ఇది ఉంటే అన్నీ రెడీ చేసేస్తాంటే అది కొండ కింద ధన్ అని గుద్దేసేసి దానికి దారి ఏర్పరుస్తా అంటే అది పత్తా ఉంటుంది. పోయింది ఉన్నాడు దారి చెప్పి అట్లా పోయింది పక్కకు. మామూలు పోయే దావుకు కాకుండా కొత్త దావుకు పోయింది. అక్కడ మామూలు సెలయేరులో నీళ్లు తాగి ఆ కొలను తప్పయింది. అక్కడ చాలా దూరం నడిచిన అది దాహం వేస్తుంది. ఆ దారిలో ఏది సరోవరం తగలలే. అప్పుడు గాలివాటంగా ఎక్కడైతే గాలివాటం కనుక్కుంటాయంటారు, నీళ్ళు ఉండే ప్రదేశం నుంచి గాలి వస్తుందంట. ఆ వైపు పోయినారు, కొత్త ప్రదేశంలోకి వెళ్ళిపోయినారు. అక్కడైతే పెద్ద సరోవరం కనపడతానే అద్భుతమైన సరోవరం. అక్కడంతా పొప్పిడి, ఆ యొక్క పళ్ళ యొక్క పొప్పిడి, ఆ పుష్పాల యొక్క పొప్పిడి సుగంధంతో వెదజల్లుతుందంట. అందులోనూ వాళ్ళు ఎవరు గంధర్వకాంతలు వచ్చి స్నానాలు చేసిపోవడం వల్ల అవి ఇంకా సుగంధభరితంగా ఉంటాయంట. ఆ వాసన వస్తుందంట, పొప్పిడి కొడతానంట, ముక్కులకు గుబాలిస్తానంట. అటువంటి దాంట్లో ఆ పళ్ళ రసాలన్నీ కారి అద్భుతమైనటువంటి టేస్ట్తో ఉంటాయంట. నీళ్ళ మాదిరి ఉండదు, మనం జ్యూసులు బాగా జ్యూస్ చేసుకొని తాగినట్టు ఉంటుంది. అలా పోయి నీళ్ళు తాగి బయటకు రావచ్చు కదా. ఇక్కడే అల్లరి మొదలవుతుంది మనిషి జీవితం కూడా అక్కడే అల్లరి మొదలవుతుంది. మనిషికి జీవితంలో చదువు సంధ్య అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తారు. ఎందుకంట పెళ్ళి? ఎందుకోసం అంటే ఏం చెప్తారు? ఎందుకోసం అంట ఏమని చెప్తారు? ఏం మంత్రం చదివిస్తారు మనకు? ధర్మేశ కామేశ అర్థేశ మోక్షేశ. ధర్మపత్నిని పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే జీవుడిని ఎన్నో జన్మల నుంచి మానవ జన్మకు వచ్చిన తర్వాత ఇక్కడ భార్యను చేసుకొని ధర్మపత్ని ధర్మబద్ధంగా జీవించేకి సహాయ సహకారాలు అందించుకునేదానికి ఒకరికొకరు అందించుకొని సహాయ సహకారాలు చేసుకొని దానాలు ధర్మాలు తర్వాత సత్యం పట్ల ఆసక్తి కలిగి ఆ సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి పెళ్లి చేసుకుండేది. కామోపభోగం కోసం కాదు, తర్వాత తరాలకు ఈ యొక్క సమాజాన్ని పెంచడానికి పుత్రికి జన్మనివ్వడానికి ఈ జన్మ వచ్చింది. అయితే మనం దానికోసం ఆలోచించలే. సమాజాన్ని ఉద్ధరించమని మనం ఉద్ధరించలే, మన పిల్లలకు కూడా చెప్పము ఉద్ధరించమని. సమాజ ఉద్ధరణకు వచ్చినాము, మనము సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చినాము, ముక్తిని పొందడానికి వచ్చినాము అని మనకు తెలియదు, మన పిల్లలకు చెప్పము. ఒకవేళ తెలిసినా చెప్పము, ఒకవేళ ఎవరైనా తెలిసినా మనకు తెలిసింది కూడా చెప్పము. ఎందుకు? వాడు నాయకత్వే బాగా, వానికి ఏదో ఆస్తులు సంపాదిస్తానని ఆలోచన చేస్తాం కానీ వానికి ఏదో పరితరాలకు కావాల్సింది సంపాదించాలనుకుంటాం కానీ వాని నిత్యత్వం మనకి తెలిపి వాడు విముక్తుడవ్వాలా, జీవుడు ఉద్ధరించబడాలా అనే ఉద్దేశం మనకు ఉండదు. ఎందుకు? మనకు జ్ఞానం లేదు. మన తాతగారి కాలం నుంచి కూడా మనకు జ్ఞానం లేదు. వాళ్ళు మనకు నేర్పిలే, మనం వాళ్ళకి నేర్పి. ఇలా అర్థమైపోతుంది జీవితం. ఎందుకు వచ్చింది మానవ జన్మ? జీవుని ఉద్ధరించుకోవడానికి వచ్చింది. ధర్మ మార్గంలో ధనం సంపాదించి, ధర్మ మార్గంలో ధనం ఖర్చు పెట్టి, అర్థం అంటే ధర్మ మార్గంలో అర్థం అంటే డబ్బును సంపాదించి, ఆ డబ్బు వల్ల తర్వాత ఏమి పొందాలో, ఎలా నిష్కామంగా దానం చేయాలో చేసి అంతరంగాన్ని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానానికి అర్హతను పొందడానికి వచ్చింది జన్మ. ఆ సహాయ సహకారాలు అందించుకోవడానికే వివాహం. అందుకే వివాహాల్లో ఆ మంత్రాలు చదివించేది. ఆ మంత్రాలు కూడా మనకు తెలియదు. ధర్మబద్ధంగా ధనం సంపాదించి, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టి, అంటే ధర్మబద్ధంగా కోరికలు తీర్చుకుంటూ మోక్షానికి అర్హతను పొందాలి. అంతరంగాన్ని శుద్ధి చేసుకొని మోక్షానికి అర్హత పొందే జన్మ మానవ జన్మ. అయినా ఈ లెక్కలు ఏమున్నావు అన్న, ఈ సంసారం లేకపోయినా అన్ని అల్లర్లే. ఏమల్లర్లు? పెళ్లి చేసుకుంటానే పెళ్ళాము ఏదో కర్రలో తిప్పల్లా, మెడల్లో తిప్పల్లా, రేపు 10 తరాలకు సంపాదిలా, ఎన్ని పాపాలు చేసినా పర్వాలా, ఏమైపోయినా పర్వాలా,
జీవుని భ్రష్టు పట్టించుకునే పర్వాలే అని భ్రష్టు పట్టించుకునే కార్యక్రమం అల్లాల కార్యక్రమంలోనే ఉంటాం. ఇప్పుడు ఏనుగు గుడి పరిస్థితి అదే, మన పరిస్థితి కూడా అదే. ఏనుగు గుడి ఇప్పుడు అదే, ఊరికే పోయింది గట్టు మీద నిలబడి నీళ్లు తాగొచ్చు రావచ్చు కదా. ఇక అంతా నీకు సేద తీరలేదంటే నీళ్ళలోకి పోయి ఒక నీళ్ళలో ఏనుగు నీళ్ళలోకి దిగాల్సిన పని. ఎందుకంటే ఆ ప్రాణి చాలా బరువైన ప్రాణి. నీళ్ళలోకి దిగితే ఒకసారి దిగబడితే కూడా ఆ కాళ్ళు పిక్కుండే కూడా దానికి బరువే. కాబట్టి అది నీళ్ళలోకి దిగాల్సిన పనిలో తొండం దాపి నీళ్లు తీసుకొని తన పైన కూడా ఎట్లా కావాలంటే అట్లా చల్లుకుండేకి దానికి భగవంతుడు అవకాశాలు ఇచ్చాడు. అది దాన్ని సేద తీర్చుకునే దప్పికి తీర్చుకోవడమే కాదు, తన శరీరాన్ని కూడా చల్లబరుచుకోవడానికి కూడా భగవంతుడు దానికి అవకాశం ఉంది. రాచ్చు కదా నోరు మూసుకొని. ఈ పెళ్లి చేసుకొని ధర్మబద్ధంగా జీవించారంటే పెళ్లి చేసుకుని దీనిలోకి మనం పోయినట్టే అది కూడా నెలలోకి దిగింది, సంసారంలో పడింది, పోయింది, దిగింది. దిగేప్పటికి నీళ్లు కొట్టుకుంటా ఒకదానికి కొట్టుకునేదానికి దానికి ఎంజాయ్మెంట్ వచ్చింది. ఇంకా ఆలోచన లేదు. ఒక్కొక్క ఏనుగు ఒకటి అవి చేసి అవి పొగుడుతా అంటే దానికి పూర్తిగా పొంగిపోయింది. దాని కథ ఆసమాసిగా లేదు. ఒకటి తెచ్చి ముత్యాలు, ఆ చెప్పలు తెచ్చి ముత్యాలు వేసి ఆ ముత్యాల కొండ ఉన్నట్లు ఉంటుంది. కొన్ని పూలు తీసుకొని తామర పూలు తెచ్చి ఆ పీక్ అన్ని తొలగబీకి వచ్చి దాని మీద వేసి అబ్బా నువ్వు కమలాచుడు ఉన్నట్లుండావు అంటుంది. ఇట్లా పొగడతలు ఒక్కొక్క ఏనుగు ఒక్కొక్కటి పొగడతలు చేస్తా అంటే దానికి ఉబ్బిపోతుంది. కొన్ని నీళ్లు చల్లి నీ మీద సెలయేరులు పాతాన్నట్టుగా ఉందని ఒకటి పొగిడితే ఇట్లా రకరకాలుగా పొగడతలతో ఎందుకంటే పొగడతలు అంత సులభంగా మనుషుని భ్రష్టు పట్టించేది ఏంటి ఉండవు. ఆ పొగడతలు మాటలు వచ్చినాయంటే వాడు సర్వనాశనమే. వాడు ఎంత తోడైనా వాడు దానికి లొంగిపోతాడు. భ్రష్టు పట్టించేది ఆడుందంటే అదే. అందుకే సన్మానాలు ఇట్లాంటివి ఇవన్నీ చెప్పించుకునేది కూడా ఎంత జ్ఞానికైనా కూడా ఆడోరంత అట్లా పొడమరిస్తుంది అహంకారం. ఆ పొడమరించుకోకుండా చూసుకునేవానికి అపాయం లేదు, కానీ దాని పట్ల ఎరుక లేకపోతే మాత్రం వాడు పొడమరించే తీరుతుంది. వాడిని కిందికి లాగుతుంది మళ్ళా జీవుని. ఎవరైనా పొగడతలు అనేటివి మంచికి ఉన్నని వాస్తవం చెప్తే పర్వాలే. నువ్వు అన్ని అవాస్తవాలే చాలా మంది బయట వాళ్ళంతా చెప్పేవాళ్ళు అంటారు. ఏంది లేకపోయినా నీకు నువ్వు ఇంత గొప్ప నువ్వు అంత గొప్ప అంటారు. ఈ గొప్పలకు పొంగిపోయి అహంకారం పెంచుకుంటాడు మానవుడు, తన గోతాన్ని తీసుకుంటాడు. ఇలా అది దానికి పొంగిపోయి ఇక దాని కథ ఒక దాంట్లో ఫుల్గా లాక్కుండేది నీళ్ళు, ఇంకొక ఎదుగు చెయ్యని తిమ్మేది. ఇది ఒక వినోదం అయిపోయింది. నాకు తొండంబులు పూరించు గండంబులు జల్లుకొనచ్చు గలగలరవము మెండుకొని వల్ల కడుపులు నిండను వేదంట కొట్టి నీరుందిరావే. అలా నీళ్లు తాగడము, కొట్టడము, చేయడము నానాలనే చేసేస్తున్నాయి. ఇక ఇవన్నీ ఇంత పోయేటప్పటికి ఆ పెద్దేనుకు ఉత్సాహం పెరిగిపోయింది. చూడు నా ప్రతాపం ఏందో చూపిస్తానని చెప్పి అని నీళ్లు పీకితే ఎండ్రకాయలు, చేపలు, పాములు, కప్పలు, తర్వాత ముసలి పిల్లలు అన్నీ మొత్తం తొనలోకి వచ్చేస్తాయంట. తీసుకొడితే పైకి ఆకాశానికి ఎగిరిపోతాయంట. పోయి మకర రాశిలో పడుతుందంట, మీనం పోయి మీనం రాశిలో పడుతుందంట. అంతగా పడతాడయా అన్నట్టుగా అంతగా ఉందంటే దాని జోరు. ఇక లోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండవ మార్గం మొనకెత్తి నిక్కిబడి నుడ్డాడించి పింజింప నా రబటి నీరంలోన బెల్లెక్సి నక్రగ్రహ పాటినములు నవమందారుడి మీన కర్కటం పట్టను సురల్ మ్రాన్ పడను. దేవతలు కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నాడట. ఏంద్ర ఇది ఇంత ఫోర్స్గా చూస్తాడు, ఎక్కడ వీని బలము ఏం కథ అని. ఇవ లోకేంద్రుడు అస్త్రరంధ్రముల నీరెక్కించి పూరించి చెండవ మార్గం మనకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా రపటిని నీరంలోన బెల్లెక్స్ నక్రగ్రహ పాటినములు నవమందాడని మీన కర్కటం పట్టను సురల్ మ్రాన్ పడను అంటాడు. దేవతలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఎండ్రకాయలను, ముసళ్ళను, చేపలను ఇసురుతానంట పైకి నీళ్ళతో పాటు. ఇవి ఎంత దేనికి ఈయనకి ఇంత ఉసి ఎక్కడి నుంచి వచ్చింది? ఆల్రెడీ వానికి బలవంతుడైన ఈ అహంకార బుద్ధి ఎక్కడ పుట్టింది? ఈ పొగడతలతో పుట్టింది. దాన్ని చూపించుకోవాలి కదా, అందుకు చూపించుకుంటాను.
ఇదంతా చూసింది ఒక పెద్ద ముసలు ఉంది దాంట్లోనే. ఎక్కడ నాశనం చేస్తాయి ఏనుగులన్నీ తొక్కి తొక్కి చంపుతా అంటే తెల్లగా నెల మీద వెళ్తాండాయి చేపలు, ఎండ్రకాయలు, తర్వాత ఇవి ఏమి ఈ ముసలి పిల్లలు కూడా చచ్చిపోయి పైకి తేలేస్తాండాయి. పెద్ద పెద్ద ముసలు చూసింది, రే ఇది ఏదో చాలా గందరగోళం అంతా చేస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రతకనివ్వకూడదు, ఇది చాలా దుర్మార్గంగా కనపడుతుందని మెల్లిగా బుగబోలు చేసి నీళ్ళలో ముసలి ఎట్లా వస్తుంది తెలుసా, కన్ను మాత్రం పైకి పెట్టుకొని శరీరం కనపడుకోకుండా వస్తుంది. సో అది వస్తాను అనేది కూడా తెలియదు, అట్లుంటుంది పరిస్థితి. అట్లా మెల్లిగా వచ్చి ఎదుర్కొంది కాలు ఎదుర్కొంటానే ఇక ప్రయత్నం చేసింది ఏం ఊరికే ఉంటుంది. అదే మనకి ఇసిరి కొడితే బయట అయితే తొండంతో ఇసిరితే ఒక 6 దూరం పోయి పడదా, ఏది ముసలి బలం ఎంత, ఏంది బలం ముందు ఆయన నీళ్ళలో ఉంది, ఏంది ఆ నీళ్ళ బలం, స్థాన బలం దానికి ఎక్కువ, నీళ్ళలో దాని బలం ఎక్కువైంది, దీని బలం, దీనికి బరువు శరీరం, వేళ్ళుకుండేదే కష్టం. అందుకై పోయి కరుచుకునే ఊరికే ఉండలే, ఒక్క ఏటు తొనంతో కొట్టిందంటే ఊరికే కొట్టలే, పిడుగు కొడితే అంత దెబ్బ తగులుతుంది, అంత దెబ్బ తగిలింది. ఒక్క ఏటు అది ఎల్లలక పడిపోయింది, అది ఒకటేసారి ఇచ్చిపెట్టింది, నోరు ఇచ్చి ఎల్లలక పడింది. ఎల్లలక పడతానే తన తొనంతా పట్టుకొని మూతి దగ్గరికి తెచ్చుకొని ఇట్లా చెక్కింది, ఏంది దంతంతో చెక్కుతానే విలవిల్లాడి కింద పడిపోయింది. ఇంకా చూసుకో దానికి రోసం వచ్చింది. ఇంకా ఆ దెబ్బ తిని కింద పడతానే వచ్చి మళ్ళీ కాలు పట్టుకుంది మళ్ళా తర్వాత ఇట్లా తొండ దింపుతాను ఇది పట్టుకోవాలని వెనకల కాలు పట్టుకుంది వచ్చి ముందర మళ్ళీ కడుపు పట్టుకుంటుంది ఉన్నట్టుండి ఎగిరి మళ్ళా నడ్డీపుకి ఎగురుతుంది, నడ్డీపుని పట్టుకుంటుంది, మళ్ళా కిందికి వచ్చి కడుపు పట్టుకుంటుంది, మనకు కూడా పట్టుకుంటుంది. దేనికే కాదు ఈ కథ మనకు సంబంధించే చెప్పాడు. ఏమంట మనకి పట్టుకుంటాడు. ఎప్పుడు ఈ అల్లరి జాతి అయినప్పుడు, పాపం పడినప్పుడు మనకు కూడా కాలంలో మృత్యు ఎంత తిరుగుతూ ఉంటుంది, దాని టైం వచ్చేంత వరకు ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎవరు మృత్యు వచ్చే ముందు ఏం వస్తుందో తెలుసా, ప్రజ్వలుడు వస్తాడు అంటాడు. ప్రజ్వలుడు అంటే ఎవరు, రోగం వస్తుంది అంటాడు. ఈ మృత్యువు తీసుకుపోయేకి సహకారం వచ్చేకి అన్ని మృత్యు వచ్చి ఒక్కొక్క అవయవం మొత్తం అన్ని క్లీన్ చేస్తూ ఉంటుందంట. అది అన్ని నాశనం చేసేసి మృత్యువుకు దగ్గర చేస్తూ ఉంటుంది. అలా మృత్యుదేవతకు దగ్గర చేస్తూ ఉంటుంది. మనమేం చేస్తాం, మనం కానీ ఉరికే ఉంటామా? రోగం వచ్చిందంటే ఏం చేస్తాము, సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రికి పోతాం, పెద్ద ఆసుపత్రికి పోతాం, డాక్టర్లతో మందులు ఇప్పించినా మాకులు ఇప్పించినా కొన్ని రోగాలు నయం కావు. ఎందుకంటే ఈ ఏనుగు తొండానికి ఏనుగు ఎట్లా దొరకదో ఆ రోగం కూడా డాక్టర్లు కూడా దొరకదు. నువ్వు ఎంత పెద్ద డాక్టర్ పట్టకు పోయి వాళ్ళని చూపించినా, పెద్ద ఆసుపత్రిలో చూపించినా అన్నీ బాగున్నాయంటారు, లోపలేమో అది లోపల తినేస్తానే ఉంటుంది. అన్నీ బాగున్నాయంటారు. ఇక అంతవరకు ఎట్లుంటుందంటే ఇది చాలా చాలా అద్భుతంగా చేశాడు దీన్ని. ఏంది వ్యాఖ్యానం చేయడంలో అద్భుతంగా చేశారు. కడుపు పట్టుకుంది అంటాడు. మనకు కూడా కడుపు పట్టుకుంటుంది. ఏం కడుపు పట్టుకుంటుంది? ఇంకా అక్కడి నుంచి అంతవరకు ఏంది చిత్రాన్నం తిన్నాం, పులిహోరలు తిన్నాం, పులుపు తిన్నాం, కారం తిన్నాం, ఉప్పు తిన్నాం, బాగా తిన్నాం. ఇప్పుడు మాత్రం ఉప్పు తినకూడదంటారు, కారం తినకూడదంటారు. కడుపు పట్టుకుందంటే అదే. ఇంతవరకు ఊరగాయ తిన్నాం, అది ఇష్టం ఇది ఇష్టం అని తిన్నాం, ఇంకేమి తినద్దు. ఈ డాక్టర్ ఏం చెప్తాడు, నువ్వేమి తినద్దు నాయన, అది తింటే నీకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, తీపి తినద్దు, ఉప్పు తినద్దు, కారం తినద్దు. ఉప్పుకి ఆ కారం తింటే అల్సర్ వస్తుంది, అన్నీ పెరుగుతాయి, అన్నీ తగ్గించుకోమంటాడు. ఎవరు ఇంకా అన్నీ ఇంకా అది నడుము పట్టిందంటే, నడుము దగ్గర కొరికిందంటే నడుము నడుము కొరికింది. అంతవరకు నువ్వు బతికిన నాళ్ళు ఏ మహానుభావుడో మహాపురుషులు ముందరికి పోయినప్పుడు కూడా ఎప్పుడు తలకాయించినవి కాదు, గర్వంతో అహంకారంతో నడుముంచినవి కాదు. ఇప్పుడు నువ్వు వంగులావంటే నీకు ఇంకా
అవకాశం ఉండదు. ఎందుకంటే నీ నడుము వంచితే కూడా డాక్టర్ని ఏం చెప్తారు, నడుము వంచద్దు, ఇట్లా చేయాలా, అట్లుండాలా, ఇట్లుండాలా, నువ్వు ఎప్పుడు వంచద్దు, లేపద్దు, ఇవి చెప్తారు. ఇప్పుడు నువ్వు వంగలేని బుద్ధి వచ్చినా నువ్వు వంగలేవు. నువ్వు ఇప్పుడు పుణ్యం కట్టుకోలేవు. నువ్వు ఇప్పుడు ఏదైనా ఉద్ధరించుకోలేవు. ఇంతవరకు నీకు నడుములు వంగలే, ఇప్పుడు నీకు నడుములే వంగచద్దని చెప్పి అధికారం చేశారు. నీవు నడుముని చెక్కలేదు, నీకు తలకాయని చెక్కులేదు. తలకాయకి పట్ట కడతారు, మెడకి పట్ట కడతారు. ఈ అంక అరిగిందంటాడు, ఆ అంక అరిగిందంటాడు, ఈ బీపీ వచ్చిందంటాడు, ఆ షుగర్ వచ్చిందంటాడు. ఇవే ఉంటాయి. నీకు అల్సర్ ఉంది, నువ్వు ఇది కారం తినద్దు, నీకు బీపీ ఉంది, ఉప్పు తినద్దు, ఈ లక్షణాలు, షుగర్ ఉంది, స్వీట్లు తినద్దు. ఏం తింటావంటే నీ కర్మని తినమంటారు. నీ కర్మ కాలింది, ఇంతవరకు నీ కర్మ నీకు దూరంగా ఉంది. ఇప్పుడు నేను కాల్చిపించుకో. నీ కర్మ కాలుతాంది, దాన్ని ఎవడు ఏం చేయలేడు. యా డాక్టర్ ఏం చేయలేడు. వాడేం వాళ్ళ మిషన్ ఏం పెట్టినా కూడా ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి, ఏదో అన్నీ వెళ్తే మాత్రలు తిని ఎగుటు. నీ జీవితమే నాశనం చేసుకునేదంటే ఇట్లే నాశనం. మానవ జీవితం ఇట్లే నాశనం, అది కూడా అట్లే నాశనం చేసుకుని మనం కూడా ఇట్లే నాశనం చేసుకుంటాము. ఈ మన జీవితానికి దానికి పోలికే. అంటే ఆయన ఏమంటే ఏనుకు అట్లా అయిందని చెప్తాడు, మీకు అట్లా అయింది అని చెప్పలే. అంటే బుద్ధి ఉన్నోడైతే మనం కూడా అదే గెలితే అనేది మనకు అర్థమైంది. ఇంకెక్కడికి వచ్చినాం కదా. అంతవరకు అప్పుడు ఏమైంది అంటే, ఏమైందో చెప్తా సుడి అంటాడు. ఏమంటాడు, మకరి తోడు కోరు మాతంగ విపుని నొక్కడిని దించిపోవు కాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరి యోగము మగలు దగలగాదే మగువలకు అంటాడు. మకరి తోడు బోరు మాతంగ విపుని, మకరితో ఈ ముసలితో పోరేటటువంటి మాతంగ విపుడు అంటే ఏలుగురికి రాదు. మకరి తోడు బోరు మాతంగ విపుని ఒక్కడి దించిపోవు కాళ్ళు రాక కోరి చూచుచుండే గుంజరి యోదంబు మగలు తగులగాదే మగవులకు. అంతా వెళ్ళిపోయినారంట. వాడిని ఫస్ట్ రోగం వచ్చినప్పుడు, పెద్ద రోగం వస్తే పలుకుబడేవానికి, పదవుల్లో ఉండేవానికి పోతే కుప్పలు కారు నిలబడి అంటే హాస్పిటల్ చుట్టూరా ఎంతోమంది చూసేవాళ్ళు. వచ్చిన వాళ్ళ వీళ్ళకి ఏం బాధ ఉన్నాయి, ఏం కష్టం ఉంది, ఈడ అనుభవించాల్సిందే. కానీ వాళ్ళు అద్దాల్లో నుంచి చూసిపోయే వాళ్ళే. అంతవరకు నీ పలుకుబడింది ఇది అంతా బయట నుంచి అద్దాల నుంచి చూసిపోతాడు అంటారు. అప్పుడన్నా కార్లు ఉన్నాయి, చుట్టూ జనాలు ఉంటారు, బాగా కనపడుతున్నారు. ఎన్నాళ్ళు ఉంటారు? కొన్ని దినాలు అయ్యేసరికి బంధువులు, చుట్టాలు వాళ్ళు 2 నాళ్ళు 3 నాళ్ళు ఉంటారు. అంత మొత్తం అంతా తగ్గిపోయింది. ఇంకా తన సంతతి వాళ్ళు కూడా మొత్తం ఒక్కొక్కరు ఏమంటారు, తన కొడుకులు కూడా ఎన్నాళ్ళు ఉంటారు. 3 నెలలు అయిందనుకో, తల్లికి ఏం చెప్తారు అని పెన్నానికి ఏం తప్పదనుకో. ఎందుకంటే బ్రహ్మముడి పడింది కదా, ఆ ముడి వాళ్ళు ఇప్పుకోలేరు, అది ఈశ్వరుడు ఇప్పాల. ఈశ్వరుడు ఇప్పే వాళ్ళకు నోరు మూసుకొని వాళ్ళ దగ్గర కాచి పెట్టుకోవాలి. ఆయన కాచి పెట్టుకుంది. అందుకే కోరి చూచుచుండే గుంజరి యోదంబు అని. మగులు తగులుగా అదే మగువులకు అని ఎందుకంటే ఇంకా తగులుకుంది కదా బ్రహ్మముడి, దాన్ని అనుసరించి చూపడాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, వాళ్ళు తప్ప దిక్కేవారు. కొడుకులంతా అమ్మ మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అది చేసి, ఇప్పుడు కాలం మాత్రం ఇంకా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మా ఉద్యోగాలు పోతాయి, మేము అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు. అంతకైతే ఏం చెప్తారు, వాళ్ళు కూడా మర్యాదకు లోటు రాకుండా మళ్ళా కలిసిందే వస్తామని అనరు. అంతకైతే అంటే ఒకవేళ ఉంటే ఉన్ని ఇదో మాత్రకు మందులకు డబ్బులు పెట్టిపోతున్నాము చూసుకోండి, ఇది కాలేదంటే అంతకైతే మీరు ఫోన్ చేస్తే అప్పుడు కలిసింటే విమానంలో వస్తామండి. ఏంటి అంతేస్ట్ శవాన్ని కూర్చే కలిసితే వస్తాంలే అంట. ఇంకా అంతా పరిస్థితి అంతా ఆ విధంగా అయిపోతుంది. ఏమంట, అంతవరకు రాష్ట్రపతులు వచ్చినారు, ప్రధానమంత్రులు వచ్చినారు, అంత పలుకుబడి ఉంది. ఎంతమంది రాష్ట్రపతులు వచ్చినా, ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా, నీకు ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, నీకు కీర్తి ఎంత ఉన్నా, ఆడ నిన్ను కాపాడగలిగినోడు ఎవడూ లేడు. ఈ ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరినీ, స్పెషలిస్టులు అందరినీ అడగెట్టినా, నీ గ్రూప్ కావాల్సిన రక్తం అంతా రెడీగా ఉన్నా,
నీకు కావాల్సిన అవసరాలన్నీ రెడీగా పెట్టినా నీ ఊపిరి ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. పరమాత్మని అనుగ్రహం ఉంటే నీకు ఊపిరి నిలబడుతుంది, లేదంటే ఆయనను కాదని ఊపిరి కూడా ఏమీ నిలబడే అవకాశం లేదు. ఆయన ఉపసంహరించుకుంటే అయిపోయింది, క్లోజ్. ఇంతమంది ఎవడు కాపాడలేదు. అందుకే ఏం చెప్తాడు, అప్పుడు నిన్ను కాపాడగలిగిన నీ శరీరం ఉన్నా లేకపోయినా నీకు రక్ష ఇవ్వగలిగిన వాడు ఒక పరమాత్ముడు అక్కడే. ఆ పరమాత్మ పైన విశ్వాసం పొంది ఆ పరమాత్మ కోసం నీ జీవితంలో నువ్వు దానికోసం ప్రయత్నించిందే అక్కడ నిన్ను ఆదుకునేవాడు. అందుకే తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు, కర్మగా బంధువులు కలిగినప్పటికీ దాని దొరలగ వెంట తగిలిరారు. యముని దూతలు ప్రాణం అపహరించుకుపోవ మమతతో పోరాడి మాన్పలేదు. బలగం అందరూ దుఃఖపడటం మాత్రమే కానీ ఇంచుక ఆయుష్యం ఇయ్యలేరు. చుట్టముల మీద ప్రమదీసి చూరకెక్కి సంతతం నిన్ను నమ్ముట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస అంటాడు. ఇంతకంటే బుద్ధి చెప్పాల్సిన ఏం అవసరం లేదు. ఈ పద్యంలోనే మనకు అన్ని చెప్తాయి. ఏమంట, తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికీ దాని దర్లగా వెంట తగిలిరారు. తన వెంట వచ్చేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. తనకు సహాయం చేసేవాళ్ళు మాత్రం ఇసుమంతు కూడా ఎవరు వచ్చేలేరు. బలగమందరూ దుఃఖపడటం మాత్రమే కానీ ఇంచుకు ఆయుష్యం ఇయ్యలేరు. ఒక్క రోజు కూడా నిన్ను ఎగస్ట్రాగా నిలబెట్టలేరు. ఒక్క దినం ఆయుష్ కూడా పెంచరు. నీ అంట వచ్చేవాళ్ళు లేరు. ఏడుతారు, అంతవరకే వాళ్ళు చేసే పని. వాళ్ళు ఏడుపు తప్ప నీకేం ఉపయోగం ఉండదు. వాళ్ళు ఏడితే నీకేమొచ్చింది? అందరూ ఏడుతా అంటే నీకు వచ్చిన లాభం ఏముంది? నీకు సహాయం చేసేవాళ్ళు ఉంటే లాభం ఉంది, ఏడ్చే వాళ్ళతో ఏం లాభం ఉంది? ఇంకా అంత దుఃఖం తెచ్చుకునేకే కదా. అంతే, మనం చేసేవాళ్ళు ఏమంటే మనకు ఉండే వాళ్ళందరూ ఆ పొద్దు ఈ ఏం పరిస్థితి మనకి కూడా అంతా వెళ్ళిపోయారు. అలా మాత్రం పెట్టుకుని ఆసుపత్రిలో మొగుని కోసం పెట్టుకొని, అది కూడా ఆయన కూడా మొగుని దగ్గరికి పోయి డైరెక్ట్ పోయలేదు. అది ఎమర్జెన్సీ దాంట్లో ఉంటుంది. అదేదో టైంలో పోయి వచ్చేకి, లేదంటే అద్దాల్లో చూసి బయటకు వస్తానడము, ఏదో పాపం ఆకలి అవుతుంది, సమోసాలో పోయి బయట నుంచి తినడము, ఆడ ఏదో కూర్చోవడం ఉండడు. ఇది గేది. అంతే, ఏమో కూడా ఏం చేసేది లేదు. అయితే చూపెట్టుకోవాలి కాబట్టి చూపెట్టుకుంటుంది అంతే. సహాయం ఏం చేయదు. అందుకే తల్లిదండ్రులు, భార్య, తనయులాప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికీ దాని దర్లగ వెంట తగిలిరారు. బలగం అందరూ దుఃఖపడటం మాత్రమే కానీ ఇంచుక ఆయుష్యం ఇయ్యలేదు. చుట్టముల మీద ప్రమదీసి చూరకెక్కి సంతతం నిన్ను నమ్ముట సార్థకము. భగవంతుని పైన నువ్వు ఏదైనా భారం పెట్టింటే భగవంతుని నమ్ముకుంటావనుకో, ఈ నమ్మకం, ఈ భార్య, పిల్లలు, తల్లి, తండ్రి వీళ్ళ మీద పెట్టుకునే నమ్మకం భగవంతుని పైన నువ్వు దాన్ని చూపించినావు అనుకో, ఆటోమేటిక్గా పరమాత్ముడు ఆడున్నా నీకు రచ్చగానే ఉంటాడు. ఈ శరీరంలో ఉన్న రచ్చగానే ఉంటాడు, సూక్ష్మ శరీరంలో ఉన్న రచ్చగానే ఉంటాడు, కారణ శరీరంలో ఉన్న రచ్చగానే ఉంటాడు, ఈ లోకంలో ఉన్న రచ్చగానే ఉంటాడు, స్వర్గంలో ఉన్న రచ్చగానే ఉంటాడు, తర్వాత భూమి మీదకి వచ్చినా రచ్చగానే ఉంటాడు. రచ్చ భగవంతుని రచ్చ. ఈ జ్ఞానం వచ్చి తన స్వరూప జ్ఞానం పొందాలనేటటువంటి ఆ ఆత్మతత్వాన్ని, ఆ యొక్క నిత్యత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్ఛతో ఎవరైనా వాడు తెలుసుకోవాలనే ప్రయత్నంతో పూర్తిగా ఆర్ద్రతతో ఆ భగవంతుని పొందాలని ఆర్ద్రత ఉంది అని మన దగ్గర లెక్క. భగవంతుని గురించి వినడమో, భగవంతుని గురించి చెప్పుకోవడమో, భగవంతుని గురించి చింతన చేస్తే మనకు ఆర్ద్రత ఉంటే భగవంతుని చింతన చేస్తాం, భగవంతుని కోసం ప్రయత్నం చేస్తాం. లేదంటే ఈడ భగవంతుడే డైరెక్ట్గా వచ్చినట్టు ధ్యాన సెంటర్లో కూర్చున్నాడు అంటే కూడా భగవంతుని దర్శనానికి మాత్రం మనం రాదు. మనకు భౌతిక సంపదలే ఎక్కువగా ఉంటాయి. ఉందా లేదా? యాసింది ఎక్కువ ఉంది. నాకు 24 గంటల టైం ఉంటే ఈ చింతన 2 గంటలు చేయమంటే ఈ 2 గంటల చింతల్లోనూ 21 రోజు అద్భుతం. 21 రోజు మళ్ళా కథ, మళ్ళీ బుద్ధి పుడతా అంట, వస్తా అంటారు, పోతే పోతా అంట. 21 రోజైనా భగవంతుని గురించి
వినాలనే ఆత్రత ఉంటే మనకు ప్రపంచంలో ఏవి అడ్డం రావు. మనసుంటే మార్గం ఉంటుంది. ఏమో మనకేమో అదృష్టమేనేమో. ఏమంటే 21 రోజులు పరందామా, నేను 21 రోజుల్లో ఒక్క రోజు తప్పకోకుండా నా టయాన్ని ఏ ప్రపంచంలో ఏ విషయాలను అడ్డుకున్నా నేను 21 రోజు నిలబడినాను అని చెప్పేకైనా ధైర్యంగా ఉంటుందేమో. ఇంతవరకు 21 రోజు ఉండేవాళ్ళు కూడా ఎంతమంది ఉంటారో లేదు. ఎంతమంది ఉంటారో ఇప్పటికే ఇంకా 21 రోజు కాలేదు కదా. ఎంత ఉంది ఇప్పుడు టైం? ఇంకా 8 రోజులు ఉంది. 8 రోజుల్లో ఏం మాయట పడుతుందో, యాడ్నుకుందో పక్కకు. 21 రోజు నిలబడినా పోతే లాస్ట్లో చెప్పుకున్నాం మనం ధైర్యంగా, భగవంతుడా 21 రోజు ధీరత్వంగా మేము నిలబడినాము అని చెప్పుకుంటాం. ఆ 21 రోజులు మనకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు ఆయన అనుకునే ఉంటే మనం కూడా, ఎందుకంటే ఆయన పైన విశ్వాసం ఉంది, ఆయన పైన భారం పెడితే మన వల్ల ఆయన సుగమం చేస్తాడు మనకి మార్గం. కాబట్టి ఆ సుగమం చేసుకుందాం. అంత కళ్ళు మూసుకోండి మీరు. గట్టిగా క్లాప్